మొన్న రీసెంట్ గా ఒక పేపర్, 10th క్లాస్ పేపర్ గురించి పేపర్లో వచ్చింది, మీరు విన్నారో లేదో. నాకు పాస్ మార్క్ లేకపోతే మా తాత పేరు చెప్పి నీకు చేతబడి చేయిస్తానని వార్నింగ్ ఇచ్చాడు ఆ పేపర్లో. అసలు ఏంటి ఆ పిల్లాడు, ఆ తల్లిదండ్రుల సంగతి ఏంటి? వాడు అంత రేంజ్ కి వెళ్ళాడన్న సంగతి పేరెంట్స్ కి తెలియదా? అంటే ఒక బెదిరించి ఒక క్వాలిటీ వాడికి ఆఫ్టర్ 10th క్లాస్ ఎగ్జామినేషన్ లెవెల్లో వచ్చిందంటే ఏ స్థాయికి పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే సరిగ్గా టీచర్లు పాఠాలు చెప్పలేదు, మరి మార్కులు వచ్చిన వాళ్ళకి. నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. 10th క్లాస్ రిజల్ట్స్ రాబోతున్నాయి. పిల్లల పరీక్షల ఫలితాలు వస్తున్నాయి అంటేనే ఒక రకమైనటువంటి భయాందోళన పరిస్థితులు బయట కనిపిస్తున్నాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత న్యూస్ పేపర్ చూడటానికి కానీ న్యూస్ వినడానికి కూడా భయం వేసే పరిస్థితులు వస్తున్నాయి. రిజల్ట్ కొంచెం అటు ఇటు అయినా కూడా పిల్లలు తీసుకునే నిర్ణయాలు చాలా తీవ్ర స్థాయిలో ఉంటున్నాయి. ఇంతకు ముందు లేవా అంటే ఇంతకు ముందు కంటే కూడా వాటి శాతం పెరిగింది అనడంలో ఎటువంటి ఆశ్చర్యము లేదు. వాళ్ళు తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. పరీక్ష అంటే కేవలం ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి వెళ్ళడానికి ఉపయోగపడే సాధనం మాత్రమే కదా. మరి పిల్లలు ఎందుకు ఇంత దారుణంగా ఆలోచిస్తున్నారు? పిల్లలు మాత్రమే అలా ఆలోచిస్తున్నారా, లేకపోతే తల్లిదండ్రులు కూడా అలానే ఆలోచిస్తున్నారా? పిల్లల విపరీతపు ఆలోచన నుంచి బయటికి రావాలి అంటే మనం ఏం చేయాలి? ఇలాంటి విషయాలన్నీ కూడా ఎడ్యుకేషనిస్ట్ కస్తూరి ఉష గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడి అన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, మీకు తెలుసు, మీరు దాదాపు 30-40 ఏళ్ళగా ఎడ్యుకేషన్ ఫీల్డ్లోనే ఉన్నారు. ఎంతోమంది పిల్లల్ని చూశారు. కానీ ఇన్ని సంవత్సరాల్లో కూడా ఈ మధ్య కాలంలో 10-12 ఏళ్ల నుంచి తీసుకుంటే రిజల్ట్ వచ్చిన తర్వాత పరిణామాలు చాలా దారుణంగా ఉంటున్నాయి. పిల్లలు ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. వాళ్ళు సూసైడ్ కేసులు మనం పేపర్లో ఎన్నో చదువుతాం. ఈరోజు రిజల్ట్ వస్తే రేపొద్దు న్యూస్ పేపర్లో దాదాపు ఒక 15-20% వరకు అవి కనిపిస్తూనే ఉన్నాయి. ఈ పరిస్థితి సమాజంలో ఎందుకు వచ్చింది? నిజమే, ఇది చాలా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. మీరు చెప్పినట్టు 10th క్లాస్ రిజల్ట్స్ అంటే నో డౌట్ ఇప్పుడు ఒక బేసిక్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ అన్నది. ఓనమాల నుంచి అదే ఆల్ నుంచి ఏబిసిడీల నుంచి నేర్చుకొని ఇప్పుడు మనం సోకాల్డ్ జనరల్ మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, జనరల్ సోషల్ స్టడీస్ అండ్ 3 భాషలు నేర్చుకుంటున్నారు. ఇవి ఒక జనరల్ స్థాయి వరకు, అంటే ఒక మనిషి ఒక నార్మల్ పుస్తకాన్ని నుంచి ఓపెన్ చేస్తే చదవగలడు, ఎవరికైనా డిక్టేట్ చేయగలడు, లేదా డిక్టేట్ చేస్తే రాయగలడు అన్న స్థాయికి వరకే ఉంది మన ఈ 10th క్లాస్ వరకు చూసుకుంటే. ఇది ఫర్దర్గా హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళేటప్పటికి ఉపయోగిస్తుంది. అయితే ఇప్పుడు రిజల్ట్స్ వస్తున్నాయి, మీరు చెప్పినట్టు రిజల్ట్స్ వస్తున్నాయి అంటే ఎవరికి ఎన్ని పర్సెంటేజ్ వస్తుంది దానికన్నా పేపర్లో ఏం చూడాల్సి వస్తుందన్న భయం మాత్రం పట్టుకుంది. మన్నాడు న్యూస్లో ఏం వస్తుందో అని. మీరు ఇంకోటి గమనించారో లేదో, రిజల్ట్స్ వచ్చాక కూడా కాదు, రిజల్ట్స్ వస్తే ఏం తేడా వస్తుందో అని 2 రోజుల ముందే నిర్ణయాలు తీసుకునే పిల్లలు కూడా దారుణంగా అయిపోయారు. జ్వరాలు వచ్చేస్తే ఈ 2 రోజుల ముందే వాళ్ళు భయపడిపోతూ ఉంటారు. జ్వరాలు భయం కూడా పర్వాలేదు, సైకలాజికల్గా వాళ్ళని బ్యాక్ తీసుకురావచ్చు. అంటే లైఫ్ని ఎండ్ చేసేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. తీవ్ర నిర్ణయం అంటే ఏంటి? అంటే ఇప్పుడు ఎలా ఉందంటే జీవితం ఇన్స్టెంటే, దేన్ని భరించే శక్తి లేదు, దేనికోసం వెయిట్ చేసే శక్తి సహనం, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం కాఫీ తాగాలనుకున్నాం పొద్దున్నే, ఒకప్పుడు దాదాపు నాకు తెలిసి ఒక 10-15 ఏళ్ల వరకు కూడా, అంటే నో డౌట్ ఇప్పుడు కూడా చాలామంది ఇళ్లలో ఇది ప్రాసెస్ నడుస్తుంది. కాఫీ గింజలు, నాకు తెలిసి అయితే కాఫీ గింజలు వేయించి పొడి చేసి కాఫీ గింజలు మరపట్టేది ఒక చిన్న మిషన్ ఉంటుంది, చూసారో లేదో, చాలా ముద్దుగా భలే ఉంటుంది అది. అందులో వేసి గ్రైండ్ చేసి డికాషన్ వేసి పాలు వచ్చిన తర్వాత కాగబెట్టి ఆ డికాషన్ దిగిన తర్వాత ఆ కాఫీ కలుపుకొని తాగేవాళ్ళు. అసలు ఆ ఫిల్టర్ కాఫీ ఆ ఫ్లేవర్లు ఆ కిక్కే వేరు. అసలు స్మెల్ ఒక రకమైన ఒకలాంటి ఎక్సైట్మెంట్. అబ్బా ఏముంది వాసన, కాఫీ తాగకపోయినా ఆ స్మెల్కే ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. అంటే ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా నడవటానికి ఎంత టైం పడుతుంది కదా. కానీ ఇప్పుడు ఏమైంది, ఇన్స్టెంట్ గా ఫిల్టర్ కాఫీ ప్యాకెట్లు వస్తాయి, పొడి పంచదార చించి పోసుకుంటే కలిపితే అయిపోయింది. ఇంకా కూడా ఉంది, మిషన్ నొక్కితే బటన్ నొక్కితే కాఫీ వచ్చేస్తుంది. షుగర్ ఎంత కావాలనేది నువ్వు కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ ఇన్స్టెంట్ లైఫ్కి, ఈ రెడీమేడ్ దీనికి అలవాటు పడిపోయిన వాళ్ళు వెయిట్ చేయాలి, ఎదురు చూడాలి, ఏం రాసామన్న దానికి ఒక నిర్ణయం కోసం ఒక టైం పడుతుంది అన్న సహనం అన్నది మనుషుల్లో లేకుండా పోయింది. నేనేమంటాను, ఈ ఇన్స్టెంట్ ఫుడ్ వల్ల ఇలా అయ్యారేమో అనిపిస్తుంది మైండ్ సెట్. అన్ని ఇన్స్టెంట్గా ఇన్స్టెంట్ అంటే వాళ్ళకి తిండి, రెడీమేడ్ బట్టలు, అందరికీ చూడండి బట్టలు కొని టైలర్కి ఇచ్చి
కుట్టించుకొని కుట్టించి తెచ్చుకునేవాళ్ళు. వెయిట్ చేసేవాళ్ళం. పండగ వస్తుంది, ఆ టైలర్ కుట్టి ఇవ్వాలి, అది సరిపోయిందా లేదా, ఏమైనా ఆల్టరేషన్స్ ఉన్నాయా చూసుకోవాలి. ఇప్పుడు ఎక్కడండి 5 నిమిషాలు వెళ్ళి కొనుక్కురావచ్చు కదా, తలంట పోసుకుని జుట్టారే లోపల బట్టలు కొనుక్కుని వేసుకోవచ్చు. ఈ ఇన్స్టెంట్ లైఫ్ వల్ల నేను ఒప్పుకుంటాను, ఇన్స్టెంట్ లైఫ్ వల్ల చాలామందికి ఉపాధి కల్పన జరిగింది, కానీ ఎన్ని జీవితాలకి ఒక సహనం అన్నది కోల్పోయింది కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు ఎప్పుడు కూడా ఒక అభివృద్ధి చెందుతోంది, ఒక 4 లైన్ రోడ్డు ఉంది మా ఊళ్ళో అంటే ఎన్ని పొలాలు కొట్టుకుపోయాయో ఆలోచించండి. మా ఊరికి రైల్వే ట్రాక్ వచ్చింది, 4 లైన్ రోడ్డు వచ్చింది, మంచి మెయిన్ రోడ్డు ఉంది, ఎయిర్పోర్ట్ వచ్చింది అని అనుకున్నారు ఎవరైనా. ఎన్ని పొలాలు, ఎంత తిండి గింజలు నష్టపోతున్నారు. చిన్న చిన్న వ్యాపారస్తులు. మా ఊళ్ళో మాల్ వచ్చింది అన్నారు, షాపింగ్ మాల్ ఏదైనా, లైక్ ఇప్పుడు సరుకులు కొనేది. పాపం ఎంతమంది చిన్న చిన్న చిల్లర దుకాణాలు ఉంటాయి చూడండి, వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు కదా. ఇప్పుడు ప్రతి వాళ్ళు అక్కడికి వెళ్ళి వెయిట్ చేయడానికి ఇష్టపడుతున్నారు. లైన్లో నుంచోవాలి, కనిపించినవన్నీ, కావాల్సినవి అక్కర్లేనివి కలర్ఫుల్గా కనిపించినవన్నీ కొనుక్కుంటున్నారు, డబ్బులు పే చేస్తున్నారు, ఇక్కడ డబ్బులు పే చేయడానికి వెయిట్ చేస్తున్నారు. ఇదంతా రైల్వే ట్రాక్ మీద చెక్కింగ్కి వెళ్తారు చూడండి, బండి తోసుకుంటూ, ఆ టైప్లో తీసుకొచ్చి మళ్ళీ వెహికల్లో పెట్టుకోవాలి, రావాలి. అదే మనకు తెలిసిన సందు చివర మనకు తెలిసిన ఒక సరుకులు కొట్టువాడికి లిస్ట్ ఇచ్చేసి తెచ్చిచ్చే నాన్న అంటే సాయంత్రం లోపల తెచ్చిచ్చేస్తాడు కదా. యూ నీడ్ నాట్ వెయిట్ ఫర్ యూ. ఒక లిస్ట్ ఇచ్చేసే సరుకులు మనకి ఏం కావాలో అంతవరకే ఖర్చు పెడతాం, ఎక్స్పెన్సివ్ ఎక్స్ట్రా ఉండదు అక్కడ. అవును. ఇక్కడ ఏమైంది, ధరలు పెరగల, ఖర్చులు పెంచుతున్నాం. అవును, ధరలు పెరిగాయి. నేను ధరలు పెరగలేదంటే మళ్ళీ కింద చాలామంది కోపం వస్తుంది కామెంట్స్లో. ధరలు పెరగలేదు అనట్లా, దాంతోపాటు మనం డబుల్ ద ఖర్చులు పెంచుకున్నాం. అంటే ఎక్కడ మనుషులకి పేషెన్స్ అన్నది లేదు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ దిస్. ఇప్పుడు రిజల్ట్స్ వస్తాయా, ఎలా వస్తాయో, ఇప్పుడు ఈ ఆలోచన మనిషికి ఎలా వస్తాయో అన్న ఆలోచన, ఎలా చదువుతున్నాము అని ఒక థాట్ స్టార్టింగ్లో ఉంటే బాగుండేది కదా. ఎలా చదువుతున్నాం, ఎలా రాస్తున్నాం, క్లాస్ రూమ్లో ఎలా వింటున్నాం, ఇవన్నీ దేని మీద ఆధారపడ్డాయి. క్లాస్ రూమ్లో ఎలా వింటున్నావు, అట్లీస్ట్ 8th క్లాస్కి వచ్చిన తర్వాత. ఇప్పుడు మనకి హై స్కూల్లో 10th క్లాస్లో వచ్చే బేసిక్స్ 6th నుంచి ఉంటాయి. 6th 7thలో ఎలా ఉన్నారు, 6th నుంచి 7thకి వెళ్ళినప్పుడు ఆ స్టాండర్డ్ పెరిగిందా లేదా. నేను ఐ డోంట్ కాల్ ఇట్ యాజ్ అ క్లాస్. 6th స్టాండర్డ్ టు 7th స్టాండర్డ్ పెరగాలి కదా సబ్జెక్ట్. ఇది పిల్లలు, పేరెంట్స్, స్కూల్ టీచర్స్ ముగ్గురి మధ్యలో ఉన్నటువంటి ఒక కనెక్షనల్ డెవలప్మెంట్ అంట నేను. ఓకే, ఈ ముగ్గురు వాళ్ళు పిలిచినప్పుడు పేరెంట్స్ వెళ్ళాలి, తేడా ఇది అన్నీ చెప్పినప్పుడు వాళ్ళు ఒప్పుకోవాలి. ఏంటి డెవలప్మెంట్ నీలో లేదు, నీకేం అర్థం కాలేదన్న ప్రశ్న పేరెంట్స్ పిల్లల్ని వెయ్యాలి, పిల్లలు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది తెలుసా, పేరెంట్స్ టీచర్ ఇచ్చిన కంప్లైంట్ని యాక్సెప్ట్ చేసే మైండ్లో పేరెంట్ లేకపోతే ఆ పేరెంట్స్ చెప్పిన దానికి యాక్సెప్ట్ చేయడానికి పిల్లవాడు కూడా ఒప్పుకోరు, పిల్లలు ఒప్పుకోని కండిషన్లో, ఈ రెండు ఒప్పుకోని కండిషన్లో పిల్లవాడు టీచర్ ఎందుకు హోంవర్క్ చేయలేదు అంటే కోపం వస్తుంది. ఇప్పుడు అది ఎప్పుడు తెలుస్తుంది, 10th స్టాండర్డ్కి వెళ్ళాక తెలుస్తుంది వాడికి. అప్పుడు భయపడుతున్నాడు అంటే అప్పటికి వాడికి మేబీ రియలైజేషన్, ఆ పిల్లలకి మేబీ అప్పుడు రియలైజేషన్ అయిండొచ్చు. కానీ వాళ్ళు తీసుకునే ఒక డ్రాస్టిక్ నిర్ణయం ఎవరి లైఫ్ నష్టపోతున్నారు కదా అక్కడ. ఒక జీవితం. ఇప్పుడు పడతారు, పడినప్పుడు పడిపోయావని దేక్కుంటూ వెళ్ళకూడదు, కూర్చుని పోకూడదు, ఎవరో వచ్చి లేపుతారని లేచి దులుపుకుని నడవటానికి ప్రయత్నం చేయాలి కదా. అది నేర్పుతున్నారా మేడం? అది నేను అనేది ఎస్ ఎగ్జాక్ట్లీ అది కదా నేర్పాలి. పడ్డావు, ఏం లేదు, ఏం కాలేదన్న, అయ్యో పడిపోయావా అనొద్దంటున్నా నేను. అయ్యో పడిపోయావా అనకండి, పడిపోయావా దులిపేసుకు లేచి నుంచో నాన్న అని చెయ్యందిచ్చండి. ఏం కాలేదంట. చూడండి ఒకప్పుడు పడ్డ వచ్చేసి ఏం కాలేదు చూడు అంత అయిపోయిందని డైవర్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పడిపోయిన వాడికి ఓ విపరీతంగా సానుభూతులు, దాని ఫేస్బుక్లో అప్డేట్స్, దాని కింద కమెంట్స్, అంత భయంకరమైన. దీనికి ఉన్న సానుభూతి పరీక్షలు చదువుకోమని ఎవరు చెప్తారా? ఇప్పుడు అందరూ గొప్పగా చెప్తారు ఏంటంటే కష్టపడి చదువుకో అని చెప్పొద్దు, ఇష్టపడి చదువుకోండి. కొన్ని ఇష్టమైనవి వదిలేయటానికి కష్టంగానే ఉంటుంది, అప్పుడే కష్టంగా అనిపిస్తుంది చదువు. నేను చెప్తాను కష్టపడి చదువుకోమన్నది ఇష్టమైన వదిలేసి చదువుకి లింక్ అయితే నీకు కొంచెం కష్టం అంటుంది. అసలు కష్టం లేకుండా ఏది సక్సెస్ అవుతారు చెప్పండి? ఎక్కడ రాదు. ప్రతిదీ కష్టపడాల్సిందే కదా. ఇప్పుడు మీ అమ్మ ఎంత కష్టపడితే వంటింట్లో వంట చేస్తే నీ పళ్ళలో తిండి వస్తుంది. రైతు ఎండాకాలం వర్షాకాలం అనుకుంటా రైతు ఎంత కష్టపడి చెవట ఓడిస్తే తిండి గింజలు మార్కెట్లోకి వస్తున్నాయి. కరోనా టైంలో ప్రపంచం అంతా లాక్డౌన్ ఉంది, రైతులు లాక్డౌన్లో లేరే పాపం.
ఈ కష్టం ఎవరికి తెలియాలి? ఆయన ఇష్టపడి పండించాడు. నేను కష్టపడుతున్నాను రైతు ఎప్పుడూ అనుకోలేదు. రైతు ఏ నాడు మేము కష్టపడుతున్నామో అనుకోలేదు. ఎంత రేట్ వస్తుందో, ఎప్పుడు వర్షం వస్తుందో, ఎప్పుడు మునిగిపోతాయో, ఎప్పుడు రేట్లు పెరుగుతాయో, ఎప్పుడు పడిపోతాయో కూడా తెలియదు. కిలో 200 రూపాయలు టమాటాలు అమ్మిన రోజున అతిగా ఉత్సాహపడలేదు, 2 రూపాయలు అమ్మిన రోజు కూడా బాధపడలేదు. ఎవరికి ఎప్పటికైనా పాపం తినే వాళ్ళకి కంచంలోకి అన్నం మెతుకు వెళ్ళాలి. అదే కళ్ళల్లోంచి పళ్ళల్లోకి ఫుడ్ రావటం కోసమే రైతు ఆలోచించాడు. అక్కడ ఆయన కష్టం అనుకుంటే ఇది వచ్చేది కాదు కదా. అవును. మరి చదువు కూడా అలా లేకపోతే ఎట్లా వస్తుంది చెప్పండి? ఈ కష్టం అన్న దాన్ని వాళ్ళు అసలు భరించడానికి ఇష్టపడకుండా, అంటే చదువుకోవడం కష్టమే, బుక్ ఓపెన్ చేయాలి, శ్రద్ధగా వినాలి, మైండ్ కాన్సన్ట్రేట్ చేయాలి, చెప్పిన నోట్స్ రాసుకోవాలి, కూర్చోవాలి, ఒళ్ళు దగ్గర పట్టుకుని కూర్చోవాలి, చెప్పిన నోట్స్ రాసుకోవాలి. అసలు డౌట్ ఏంటి, డౌట్ ఉందా, ఎందుకు డౌట్ రాలేదు? ఇప్పుడు ఎవరైనా క్లాస్లో ఎవరైనా టీచర్ డౌట్లు ఏమైనా ఉన్నాయని అడిగినప్పుడు డెఫినెట్లీ ఒక 2-3 డౌట్లు వస్తాయి. ఆ డౌట్ అడిగినప్పుడు రాని వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి. అవును, ఇది డౌటే కదా, నాకెందుకు రాలేదు? నేను ఈ క్వశ్చన్ క్లాస్లో అడుగుతాను. అలా లెసన్ అయిపోయిన తర్వాత పీరియడ్ అయిన తర్వాత ఎనీ డౌట్స్ అని అడిగినప్పుడు కొంతమంది పిల్లలు అడుగుతారు. నేను వాళ్ళకి డౌట్ క్లియర్ చేయను, మిగిలిన వాళ్ళని అడుగుతారు. మీకు అందరికీ ఎవరికి డౌట్ ప్రాబ్లం లేదా? కెన్ ఎనీ వన్ ఆఫ్ యూ ఫ్రమ్ దిస్ క్లాస్ క్లియర్ ద డౌట్ ఫర్ హిమ్ అని అడుగుతారు. అప్పుడు వాళ్ళు క్వశ్చన్ మార్క్ ఫేస్ చూస్తారు. అంటే దే ఆల్సో, వాళ్ళకి కూడా ఉంది డౌట్. అది డౌట్ అని కూడా తెలియట్లేదు వాళ్ళకి. కొంతమందికి తెలిసిన అడిగేది ఏముంది లేదు సోది, తర్వాత ఎప్పుడో తర్వాత ఎగ్జామ్స్ ముందు అడుక్కోవచ్చు కదా అనుకుంటారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. జూన్లో రావాల్సిన డౌట్ జనవరిలో వచ్చినా నేను ఇబ్బంది పడ్ను, కనీసం అప్పుడైనా వచ్చిందిరా బాబు వచ్చింది కదా. ఇది కూడా చాలాసార్లు జరిగింది. ఎప్పుడైతే జూలైలో చెప్పిన లెసన్కి ఉన్న డౌట్ వాడు జనవరిలో రివిజన్ చేసేటప్పుడు అడుగుతాడు. అమ్మయ్యా, దేవుడు నిన్ను నన్ను కరుణించాడు, నీకు అట్లీస్ట్ ఇప్పుడు డౌట్ వచ్చింది, వెరీ గుడ్, ఐ రియల్లీ అప్రిషియేట్ యూ అనేసి. ఇప్పుడు వీళ్ళకి ఏం అర్థం కావట్లేదు చెప్పండి? ప్రపంచంలో ప్రతి అడ్డమైన విషయం అర్థమవుతుంది కదా, క్లాస్లో లెసన్ ఎందుకు అర్థం కాదు? పిల్లలకి ఏం అర్థం కావట్లేదు ఈ రోజుల్లో. అంతా పేరెంట్స్కి అనుకోవచ్చు పిల్లల అమాయకులు, ప్రతి కన్న తల్లికి తండ్రికి అలా అనిపిస్తుంది. కానీ వాళ్ళు ఆ అమాయకత్వము మీ కళ్ళ ముందు, మీ గుమ్మల లోపల వరకే, అది దాటాక మీ పిల్లలు కాదు, వాళ్ళ ఇష్టం వాళ్ళు అసలు ఉండట్లేదు. అది మీరు డైజెస్ట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అంతే తప్ప 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చే ముందు, పైగా మీరు చాలామంది మొన్న కూడా ఒక ఆవిడ అడిగింది, సరిగ్గా దిద్దరని విన్నాను అని. నాకు బీపీ పెరిగిపోయింది ఆ క్వశ్చన్ వినేసరికి. అంటే దిద్దరని ఎలా అనుకుంటున్నావు నువ్వు? పిక్చర్లు దిద్దుతున్నారా పేపర్ని? కరెక్షన్ చేసే వాళ్ళకి ఎంత తలకైన ప్రతి పనికి మళ్ళీ హ్యాండ్ రైటింగ్ని చదివి అర్థం చేసుకొని ఆ కాన్సెప్ట్ ఉందా లేదా అర్థం చేసుకొని మార్కులు వేయాలి కదా వాళ్ళకి. ఒక్కొక్క లైన్ ఒక్కొక్క అక్షరం దిద్దేవాళ్ళు లేరు అక్కడ. నేను పిల్లలకి చెప్తాను, పేరెంట్స్కి చెప్తాను, ఎగ్జామినేషన్స్ ముందు ఆన్సర్స్ని కొలిచి మార్కులు వేయరమ్మా, చదివే మార్కులు వేస్తారు. నువ్వు 3 సెంటీమీటర్ల ఆన్సర్ రాసావా, 8 సెంటీమీటర్ల ఆన్సర్ రాసావా, దాన్ని బట్టి నీకు మార్కులు వేయడం అనేది జరగదు. చదివి ఆన్సర్ వేస్తారు. మీకు కొన్ని పేపర్ల ఆన్సర్లు వస్తాయి. మొన్న రీసెంట్గా ఒక పేపర్, 10th క్లాస్ పేపర్ గురించి పేపర్లో వచ్చింది, మీరు విన్నారో లేదో. నాకు పాస్ మార్క్ లేకపోతే మా తాత పేరు చెప్పి నీకు చేతబడి చేయిస్తానని వార్నింగ్ ఇచ్చాడు ఆ పేపర్లో. అసలు ఏంటి ఆ పిల్లాడు, ఆ తల్లిదండ్రుల సంగతి ఏంటి? వాడు అంత రేంజ్కి వెళ్ళాడన్న సంగతి పేరెంట్స్కి తెలియదా? అసలు ఈ మాట ఇన్నాళ్ళు వాడికి పాఠాలు చెప్పినటువంటి గురువు భరించాల్సిన అవసరం ఉందా? వాడు పెరిగి సమాజానికి దేనికి ఉపయోగపడతాడు? వాడికే ఉపయోగపడడు, సమాజానికి ఏ ఉపయోగపడతాడు, వాళ్ళ అమ్మ నాన్నకి ఏ ఉపయోగపడతాడు? అంటే ఒక బెదిరించి ఒక క్వాలిటీ వాడికి ఆఫ్టర్ 10th క్లాస్ ఎగ్జామినేషన్ లెవెల్లో వచ్చిందంటే ఏ స్థాయికి పిల్లలు ఉన్నారో. అందరి పిల్లలు ఇలా లేరు. కుండెడు పాలు కాగేటప్పుడు ఒక్క విషపు చుక్క చాలు, కుండెడు పాలు విరిగిపోతాయి. పాలు అమృతంతో సమానం కదా, ఒక్క చుక్క చాలు కదా అందులో పడటానికి. ఇలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉంటే చాలు, సొసైటీ అంతా పాడైపోవడానికి ఈజీగా నేర్చుకుంటారు. ఎందుకంటే మంచి నేర్చుకోవడానికి కొంచెం కాన్సన్ట్రేషను, అవగాహన, వాళ్ళకి సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా అవసరం. దీనికి అవసరం లేదు గాల్లో వదిలేయచ్చు, ఏదైనా అన్ని గాల్లో వదిలేసాం మన ఇష్టం. చాలామందిని చూస్తూ ఉంటాం. నాకు అనిపిస్తుంది కొంతమంది పెద్దవాళ్ళు మాట్లాడే దాన్ని బట్టే నేనైతే డైరెక్ట్గా అడిగేస్తాను, నువ్వు స్కూల్లో కూడా ఇలాగే ఉండేవాడు అనుకుంటా నాకు తెలిసి అని అనేస్తా స్ట్రైట్గా. నేను ఒక స్టేట్మెంట్, ఐఎమ్ లీస్ట్ బాదర్ అనమాట. నాకు తెలిసి నువ్వు స్కూల్లో కూడా ఇదే లెవెల్, ఇదే రేంజ్లో ఉన్నట్టున్నావు, అందుకే ఇంకా నీకు కంట్రోల్ నీకు లేదు. నీకు
అక్కడ నిన్ను ఎవడైనా కంట్రోల్ చేస్తుంటే ఇక్కడ నువ్వు ఆఫీస్లో అఫీషియల్గా మాట్లాడతావు. ఇప్పుడు మనం నలుగురితో ఉన్నప్పుడు ఒక సమాజం సభ్య సమాజం, దాని సమాజంలో సభ్య సమాజం ఎందుకన్నారు? సభ్యత ప్రతివాడికి ప్రతి సభ్యుడు సభ్యతగా మాట్లాడాలి కాబట్టి అన్నాడు. ఈ 10th క్లాస్లో వాళ్ళు అంత లెవెల్కి నేర్చుకోకపోతే ఎంతమంది టీచర్స్ బాధపడతారు తెలుసా? కేకలేస్తే భయం, ఎందుకు స్కూల్కి రాలేదంటే వాడు నోట్లోంచి వాడికి ఏం ఆన్సర్ వస్తుందో. కొన్ని ఏరియాస్లో ఏరియా అని చెప్పొద్దు, చాలామంది పిల్లల్లో ఈ క్వాలిటీ పెరిగిపోయింది. ఎందుకు కారణం ఏంటి? పేరెంట్స్ ఇచ్చిన అలసే వల్ల. అంటే వాడు పేరెంట్కి ఇంట్లో రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఇప్పుడు ఇవన్నీ వదిలేసి రిజల్ట్స్ అప్పుడు పేపర్లు సరిగ్గా దిద్దలేదు, క్వశ్చన్ మార్క్ సరిగ్గా లేదు. ఇంకొక పెద్ద స్టేట్మెంట్ బై పేరెంట్స్ చెప్తా నేను, మా అబ్బాయికి ఆన్సర్ తెలుసు కానీ టైం సరిపోలేదు అంటే వాడికి ఎంత టైం సెన్స్ లేదో ఆలోచించండి. ఇన్ టైంలో రాయడం కూడా ఎగ్జామ్లో వన్ ఆఫ్ ద పార్ట్ కదా. అసలు ఇంతకాలం ఏం చేస్తావు నువ్వు? ఎప్పుడైనా కుదురుగా కూర్చొని ఒళ్ళ దగ్గర పెట్టుకొని క్లాస్ వర్క్ రాసుంటే ఈ సమస్యలు రావు కదా. క్లాస్ వర్క్ ఇచ్చిన టైంకి, హోంవర్క్ ఇచ్చిన టైంకి, టైం ప్రకారం స్కూల్కి టీచర్కి సబ్మిట్ చేసిన వాడికి ఎగ్జామినేషన్ హాల్లో టైం ప్రాబ్లం రాదు. ఎవడైనా కుదురుగా క్వశ్చన్ పేపర్ చదువుతాడా? 10% చదువుతారు. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ చదవడానికనే కొంచెం టైం ఇస్తారు. ఒక టైం ఈజ్ అలాటెడ్ ఓన్లీ ఫర్ రీడింగ్ ద క్వశ్చన్ పేపర్ రిపీటెడ్లీ. ఆ తర్వాత కానీ ఆన్సర్ షీట్స్ ఇవ్వరు. వీడికి ఎంత చిరాకో అంతసేపు అక్కడ కూర్చోవడానికి చాలామంది పిల్లలు నేను అబ్జర్వ్ చేశాను. అంటే అసలు ఎలా ఉంటుంది అన్న దానికి వెళ్ళరు. ఇంకెప్పుడు 10th క్లాస్ వెళ్ళదు. నాకు ఎందుకంటే ఐ కుడ్ నాట్ కంట్రోల్ మై సెల్ఫ్. క్వశ్చన్ పేపర్ ఎవడు చదవడే? ఇప్పుడు మీ క్లాస్ వర్క్లో ఇచ్చినట్టు మీ టీచర్ చెప్పినట్టు క్వశ్చన్ అడగడు. క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ ద సిలబస్, నాట్ ఫ్రమ్ యువర్ క్లాస్ వర్క్ అండ్ ద మెటీరియల్ వాట్ యూఆర్ ఫాలోయింగ్ కదా. అవును, సిలబస్ని చదవట్లేదు వాళ్ళు. రెడీమేడ్ గైడ్లు ఇందాక చెప్పుకున్నాం మన ఇన్స్టెంట్ రెడీమేడ్ గైడ్. ఈ క్వశ్చన్కి ఈ ఆన్సర్. పిల్లలు ఆన్సర్ చదివిన ఎన్నిసార్లు క్వశ్చన్ చదువుతున్నారా? ఆన్సర్ చదువుతున్నారు. ఏ క్వశ్చన్కి ఏం ఆన్సర్? అది క్వశ్చన్ చదవట్లేదు కాబట్టి వాళ్ళకి తెలియదు. ఏం ఫస్ట్ యూ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. క్వశ్చన్స్ ఎన్ని చదివావు? ఇలాంటివన్నీ ఉంటే 10th క్లాస్లో ఫెయిల్ అవుతాం అన్న భయం ఉండకూడదు. ఇంకొకటి పేరెంట్స్కి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్. మన వాడికి ఏం వచ్చు, ఏం చదివాడు, ఎంత రాయగలడు, వాడి కెపాసిటీ ఏంటి, ఇది చాలా తక్కువ మంది పేరెంట్స్లో ఉంటుంది. ఐ రియల్లీ హ్యాట్స్ అప్ టు ద పేరెంట్స్. చాలా తక్కువ మంది పేరెంట్స్కి ఉంటుంది. అది అలా ఉన్న పేరెంట్స్ కూడా నేను చూశాను. వాళ్ళు ఏమంటారంటే సరిగ్గా టీచర్లు పాఠాలు చెప్పలేదు, మరి మార్కులు వచ్చిన వాళ్ళకి ఆ టీచర్లే ఫైనల్గా నేను అనేది ఆ 40 అదే ఆ క్లాస్లో ఉన్న 40 మందికి ఆ 4 గోడల మధ్యలో అందరికీ ఒకేలాగా స్పెషల్గా ఎవరైనా కూర్చోబెట్టి పాఠం చెప్పలేదు కదా. అందరికీ ఒకేలాగా లెసన్ చెప్పిన టీచరు. నీకు డౌట్ వస్తే మళ్ళీ అడగమని కూడా రిపీటెడ్గా ప్రతి క్లాస్లోనే అడుగుతున్న టీచర్సే కదా. ఎందుకు అడగట్లేదు? డౌట్ అడగటానికి ఏంటి ఇందులో డౌట్ ఏంటి? ఇంకా ఎగ్జామ్స్ 8 నెలలు ఉన్నాయిగా, 6 నెలలు ఉన్నాయిగా, 3 నెలలు ఉన్నాయిగా అని అయిపోయి ఇంకా ఎగ్జామ్ 10 days ఉండగా మీరు పిల్లలు తల్లిదండ్రులు చూసారో లేదా, అర్ధరాత్రి వరకు చదువుతున్నాడు, తెల్లవారుజాములు వేస్తాడు. మళ్ళీ ఎగ్జామినేషన్ ముందు సిక్ అయిపోతే కళ్ళు తిరుగుతాయి క్వశ్చన్ పేపర్. నేను అదే చెప్తా, ఇంతవరకు ఎంత చదివావో అంతే చాలు. ఇప్పుడు ఎక్స్ట్రా ఏం చదవకు, ఎంత వచ్చాయో అంతే చదువు. మొన్న రీసెంట్గా మేము 10th క్లాస్ పిల్లలకి మోటివేషన్ కోసం వెళ్ళాం. అది ఐ థింక్ ఇట్స్ మంత్ ఆఫ్ ఫిబ్రవరి. నేను చెప్పా ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా టాపిక్లు, కొత్త క్వశ్చన్స్, కొత్త టాపిక్స్ చదవకండి. ఇప్పటి వరకు ఎంత వచ్చాయో యూ బీ కాన్ఫిడెంట్ ఆన్ యూ. మీరు ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ చేయగలరా? దట్ ఈస్ ఇనఫ్. ఇంకొకటి అసలు ఫస్ట్ పిల్లలకి టెక్స్ట్ బుక్ చదివేసి, టెక్స్ట్ బుక్ని ఓపెన్ చేసి లెసన్ మొత్తం చెప్పిన టాపిక్ అంతా చదివితే అందులో ఏం క్వశ్చన్ అడిగినా ఎక్కడి నుంచి అయినా ఆన్సర్ ఇక్కడ ఉంది, ఈ టాపిక్లో ఈ క్వశ్చన్ రేస్ చేయొచ్చు అన్న ఆలోచన పిల్లల్లో క్రియేట్ అవ్వాలి. చెప్పాను కదా రెడీమేడ్ గైడ్లు ఇన్స్టెంట్ కాఫీ లాగా. ఎట్లా వస్తుంది? వాడు డిపెండ్ అయిపోయాడు. అంటే ఏది స్వతహాగా చేసుకునే దీనికి లేదు. పేరెంట్స్ బ్యాగులు మోసుకుని స్కూల్ దాకా వెళ్తుంటే వాడికే బాధ్యత పెరుగుతుందండి కదా. ఇంత అయిన తర్వాత రిజల్ట్స్ రాగానే దేవుడా అంటే అసలు భయం వేస్తుంది. నేను అదే చెప్పా. ఇంకొకటి కూడా చాలామంది మోటివేషన్లో చెప్తారు, 10th క్లాస్ రిజల్ట్స్ ఆర్ ద మార్క్. మీరు ఎక్కడ హైయెస్ట్ చదివినా కానీ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఫస్ట్ మిమ్మల్ని అడిగేది 10th క్లాస్లో ఎన్ని మార్కులు వచ్చేసి మార్క్స్ లిస్ట్ అడుగుతారు. అందులో నీకు ర్యాంకులు రావాల్సిన అవసరం లేదు. స్టేట్ ర్యాంక్ ఒకటే కదా ఉంటుంది. ఎంతమందికి వస్తుంది? ఒకరికే వస్తుంది కదా. 90, 80, 70% తక్కువ మార్కుల. ఫస్ట్ నేను అడుగుతున్నాను, 80, 90% వచ్చిన వాళ్ళకి 90% సబ్జెక్ట్ బుర్రలో ఉందా? మార్కులు వస్తున్నాయి, నేను అడిగేది సబ్జెక్ట్ మ్యాటర్ బుర్రలో ఉందా? మార్క్ షీట్లో మార్కులే ఉన్నాయి, బుర్రలో ఎంత ఉంది? అది ముందు ఇంపార్టెంట్ కదా. మీరు ఇప్పుడు ఈ టాపిక్ అంటే మేడం, అంటే ఎవరిని మేము క్రిటిసైజ్ చేయట్లేదు, కానీ ఒకప్పుడు వేస్తున్న మార్కులకి ఇప్పుడు వేస్తున్న మార్కులకి చాలా డిఫరెన్స్. yes of course no doubt, అందుకే 100% వస్తున్నాయి.
599 అంటే అదే నేను దాని గురించి మాట్లాడాను. 10th క్లాస్లో ఉన్న 6 సబ్జెక్టులలో 3 సబ్జెక్టులు లాంగ్వేజెస్ ఉన్నాయి. మరి యాజ్ పర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ని సంవత్సరాలుగా నడుస్తున్నప్పుడు లాంగ్వేజ్లో ఫుల్ మార్క్స్ వెయ్యరు. అది ఎక్కడో ఒక చోట మైన్యూట్గా దీర్ఘమో ఒత్తో ఒక స్పెల్లింగో ఇంగ్లీష్లో హిందీలో మిస్టేక్ ఉంటుంది కాబట్టి ఫుల్ మార్క్స్ వేయకూడదనే రూల్ ఉంది. మరి 3 లాంగ్వేజ్లో 3 మార్కులు పోతే 599 అవుట్ ఆఫ్ 600. 599 ఒక ఫస్ట్ అమ్మాయి అయితే సెకండ్ హైయెస్ట్ 596. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ మేడం? యాక్చువల్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ పేపర్లో మేము కరెక్షన్ చేసినప్పుడు అలా చేసాం. రూల్ ఆఫ్ ది లాంగ్వేజ్ పేపర్ కరెక్షన్ ఈజ్ ఎవ్రీ 4 mistakes 1 mark. అంటే ఎలాంటి మిస్టేక్స్? క్యాపిటల్ లెటర్, ఫుల్ స్టాప్, ఇన్వర్టెడ్ కామాస్, అలా పంక్చువేషన్స్ ఉన్నాయి కదా, విరామ చిహ్నాలు అంటారు కదా, ఇవన్నీ కూడా క్యాల్కులేటెడ్. అంటే మనం SMS రాసినట్టు రాసేసినా కూడా మార్కులు వచ్చాయని అర్థం. అక్కడ అందులో డౌట్ లేదు. 100 మార్క్స్ లాంగ్వేజ్ వచ్చాయి అంటే అందులో డౌట్ లేదు. SMS లాంగ్వేజ్లో పేపర్ రాసిన అంటే ఎక్కడ స్మాల్ లెటర్, ఎక్కడ మధ్యలో క్యాపిటల్ లెటర్స్, ఫుల్ స్టాప్, కామా, పారాగ్రాఫ్ ఇది ఉంటుంది కదా, డివిజన్ ఉంటుంది. అండ్ ఎస్ఏ క్వశ్చన్స్కి ఒక ఇంట్రొడక్షన్, ఆ క్వశ్చన్కి ఒక ఇంట్రొడక్షన్ ఇస్తూ మెయిన్ మ్యాటర్ రాయాలి, దానికి ఇది కన్క్లూషన్ రాయాలి, ఎండ్ చేసేయాలి కదా ఆన్సర్ని. అవి ఏమీ లేకుండా తల తొక్క లేకుండా రాసినా కానీ మార్కులు హ్యాపీగా వేసేస్తున్నాం. ఎందుకంటే నో డౌట్ అండి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కోపం వచ్చినా సరే ఇలాగే వేస్తున్నారు మార్కులు. కాబట్టి 99.9% మార్కులు పిల్లలకి. 599 ఒక స్టేట్లో 10th క్లాస్ రిజల్ట్ అయితే 470కి 469 ఇంటర్మీడియట్ మార్క్స్ వచ్చినాయి. అంటే మీరున్న 2 లాంగ్వేజ్లో ఒక లాంగ్వేజ్కి 100 మార్క్స్ వేశారు. ఎలా? అవును, మీకు తెలుసో తెలీదో చాలా మంది సాంస్క్రిట్ తీసుకునేది ఓన్లీ ఫర్ మార్క్స్. మేబీ చాలా దానికోసమే తీసుకుంటారు. అలానే వీటికి దమ్ముంటే డిగ్రీలో సాంస్క్రిట్ కంటిన్యూ చేయమనండి, దే కెనాట్. వీళ్ళు డిగ్రీ చదివితే ఇదే సాంస్క్రిట్ని లెట్ దెమ్ కంటిన్యూ. నోరు తిరగదు ఎవరికి. ఇది ఏ లాంగ్వేజ్లో రాసేసినా వచ్చేస్తున్నాయి మార్కులు. వాడికి పేరుకి మార్క్స్ ఓరియంటెడ్గా రాస్తున్నారు, ఎందుకంటే మార్కులు వచ్చేస్తాయి ఇందులో, ఫస్ట్ టైం రాస్తున్నారు కాబట్టి. కానీ అది ఇదే కంటిన్యూషన్ కొంచెం అడ్వాన్స్గా వెళ్తుంది కదా, దాంట్లో లోతుగా వెళ్ళాలి ఆ లాంగ్వేజ్లోకి. ఒక భాషని అసలు అంటే ఇప్పుడు చాలామంది సిచ్యువేషన్ ఎలా ఉందంటే భాష ఎందుకు అనవసరం అన్నట్టుంది. భాష లేకపోతే భావం ఏది, భావం లేకపోతే సబ్జెక్ట్ ఏది, ఆ బుర్ర ఎందుకు ఎవరికి లేదు, నాకు అర్థం కావట్లేదు. కానీ మేడం ఈ కాంపిటీషన్ అనేది అంటే మార్కులు ఏసీ పెంచడం వల్ల అది కేవలం ఫస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఎంతవరకు రీచ్ అవుతున్నారో తెలియట్లేదు. కానీ ఈ వెనకాల 2-3 మార్కులు తక్కువ వచ్చిన పిల్లలు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కదా. అంటే ఇప్పుడు 599 అమ్మాయికి వచ్చినాయి, నాకు రాలేదు. ఇప్పుడు 597, 96, 95, 590 వచ్చిన అమ్మాయి కూడా, మేబీ అమ్మాయి అబ్బాయి స్టూడెంట్ కూడా వీళ్ళకి వచ్చిన మార్కులు రాలేదని వీళ్ళు ఎక్కువ డిప్రెస్ అయ్యే పరిస్థితులు పిల్లలు. అంటే ఇప్పుడు వీళ్ళే ఇలా ఉంటే 400లోను 300లోను మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏముందని ఆలోచించాను. నేను చెప్తాను, మీరు వెన్ యూ ఆర్ రిటర్న్ యువర్ పేపర్ సిన్సియర్లీ, వెన్ యూ నో యువర్ సబ్జెక్ట్ కాన్ఫిడెంట్లీ. నేను మళ్ళీ 10th క్లాస్ పిల్లలకి డౌట్ అడిగితే చెప్పగలను. ఒక కాన్ఫిడెంట్ పిల్లల్లో ఉన్నప్పుడు యూ బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ మార్క్స్. లెట్ ఇట్ బి 35% ఆర్ 53% ఆర్ 78 ఆర్ 90. బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ మార్క్స్. ఎస్, పిల్లలకి నేను ఇది మోటివేట్ చేస్తాను. అంతే తప్ప లేచి నిలబడి ధైర్యంగా మార్కులు చెప్పుకోవడానికి సిగ్గుపడకు. ఇప్పుడు కాలేజ్కి వెళ్ళాక డెఫినెట్లీ అడుగుతారు. ఇంకొక విషయం, హైయెస్ట్గా లెవెల్లో కాలేజ్కి వెళ్ళినప్పుడు మేనేజ్మెంట్ సీటు కొనుక్కునే దమ్మున్న వాడికి మార్కులకు అవసరమే ఉంది. లక్షల కోట్లు పోసి కొనుక్కునే వాడికి మార్కులు అవసరమే ఉంది. నేను ఇంకొకటి, ఈ మార్కుల కోసం ఈరోజు నీకు 40 మార్కులు రావచ్చు. మీరు ఐ థింక్ 2 years బ్యాక్ 35%తోనే పాస్ అయ్యాడు ఒక అబ్బాయి. అవును, పేరెంట్స్ సెలబ్రేట్ చేశారు. నాకు ఎంత ఆనందం వేసింది అది చూస్తే. ఎస్, అట్లా ఉండాలి. ఈజ్ వెరీ హ్యాపీ. ఒక 35 మార్క్స్ వచ్చిన పేరెంట్ వాళ్ళ అబ్బాయి సక్సెస్ని పార్టీ అంటే సెలబ్రేట్ చేశారు. ఇది కేవలం పిల్లలదే కాదండి, కంపారిజన్. ఇప్పుడు అది పేరెంట్స్కి, ఇప్పుడు మనం పేరెంట్స్కి చెప్పాలి అంటే బిఫోర్ రిజల్ట్ అసలు వాళ్ళు ఎలా ఉండాలి, పిల్లల్ని ఎలా మోటివేట్ చేయాలి. ఇప్పుడు వీళ్ళ మార్కులు తక్కువ వచ్చింది దానికన్నా పక్కింటి వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చాయని బాధలో ఉన్నాయి పేరెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు. అసలు ఎందుకు కంపారిజన్ అంటున్నాను నేను. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న సోఫా సెట్ లాంటిదో, వాళ్ళ ఇంట్లో ఉన్న టీవీ సెట్ లాంటిదా, లేదా వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ సంపాదించినంత పర్సంటేజ్ ఈ క్వశ్చన్ ఎవరైనా వేస్తే వాళ్ళు ఏం చేస్తారు? దిస్ ఈజ్ రాంగ్ ప్రొసీజర్ కదా. అసలు కంపారిజనే వద్దు. పైగా ఒక పాస్ అయిపోయారని సెలబ్రేట్ చేయండి.
హీ సక్సీడెడ్ కదా, ఒక గట్టెక్కాడు 10th క్లాస్ స్టేజ్ అయిపోయింది. నుంచి ఇంకో స్టేజ్కి వెళ్ళడానికి వచ్చేసాడు కదా. ఇంకోటి చెప్పండి, పర్వాలేదన్నా ఓకే గుడ్, ఇంటర్లో కొంచెం బాగా చదవని ఎంకరేజ్ చేయండి. ఇది సగం పేరెంట్స్ ఏమంటారేమో, సగం కంపారిజన్స్, సగం భరించలేనితనం. వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. వాళ్ళని యాక్సెప్ట్ చేయట్లేదు, వాళ్ళకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని యాక్సెప్ట్ చేయలేకపోతారు. వాళ్ళకు వచ్చిన మార్కులు వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. అట్ ది సేమ్ టైం వాళ్ళకంటే హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళ సక్సెస్ని కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. ఇదే కదా రీజన్, మెయిన్ రీజన్ ఇది. ఈ టాలరెన్స్ లేకపోతే ఇప్పుడు 10th క్లాస్ ఇవాళ సపోజ్ సే ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఫెయిల్ అయ్యాడు అనుకుందాం, ఒక స్టూడెంట్ ఫెయిల్ అయ్యాడు అనుకుందాం, ఇమీడియట్లీ విత్ ఇన్ ఏ మంత్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, అంతకుముందు లేదు కదా. అవును, ఇప్పుడు సప్లీ అడ్వాన్స్ సప్లీ అని తొందరగానే పెట్టేస్తున్నారు. సేమ్ వాళ్ళతో అదే బ్యాచ్ తోటి ఇంటర్కి వెళ్ళడానికి అవకాశం ఉంది కదా. అవును, అంటే వాళ్ళకి ఎక్కడ 1 year లాస్ అవ్వడం, టైం వేస్ట్ అవ్వడం ఇట్లాంటివి లేవు. మంచి ఫెసిలిటీ ఇచ్చింది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కూడా ఇప్పుడు కదా. సో ఫెయిల్ అయ్యాం కాబట్టి ఇప్పుడు కసిగా ముందుకెళ్ళు. ఇప్పుడు ఇవాళ సక్సెస్ఫుల్ పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ పడలేదా, ఎక్కడ వాడి కింద పడలేదా, ఎక్కడ ఫెయిల్ అవ్వలేదా? ఎప్పుడు కూడా కంటిన్యూషన్ సక్సెస్ వెళ్తూ ఉన్న వాళ్ళకి ఒక ఫెయిలియర్ అన్నది తెలిస్తేనే ఆ సక్సెస్ టేస్ట్ ఏంటో తెలుస్తుంది. ఫెయిల్ అవటం అంటే నేను ఫెయిల్ అవ్వమని చెప్పట్లా, ఒక మెట్టు దిగితే ఎలా ఉంటుంది అన్న సంగతి వాళ్ళకి తెలియాలి. దిగినా పర్లేదు అనే మైండ్ సెట్. నేను అదే అంటున్నాను. ఇప్పుడు కంటిన్యూస్గా 100 మెట్టు శిఖరాగ్రం వెళ్ళిపోయాడు, దిగడం కూడా తెలియాలి కదా. పిల్లలకి అది తప్పు ఎప్పుడు కూడా. అది 90% పేరెంట్స్ ప్రాబ్లం అయితే మిగిలిన 10% ఎప్పుడు పోల్చుకోవడం చూడండి. వాడేదో బ్రాండ్ కొనుక్కున్నాడు, ఎక్కడ మొదలవుతుంది కంపారిజన్ కదా. వాడి షూ అలాంటిది, వాడి వేసుకున్న టీషర్ట్ ఇలాంటిది, ఆ అమ్మాయికి ఉన్న అసెసరీస్ అలాంటివి, లేదా అమ్మాయి హీల్స్ కొనుక్కున్న బ్రాండ్ అలాంటిది, వాడే హ్యాండ్ బ్యాగ్ లేకపోతే లిప్స్టిక్ బ్రాండ్. ఈ కంపారిజన్స్ ఎక్కడ కంపేర్ చేసుకుంటూ ఉంటే వీఆర్ గోయింగ్ ఆన్ అదేంటి పర్మిటింగ్, తర్వాత వాళ్ళకి యాక్సెప్టెన్స్ రావట్లేదు. ఈ కంపారిజన్ అనేది బిగినింగ్ నుంచి ఉండడం వల్ల ఇక్కడ కూడా మార్కుల కంపారిజన్, పక్క వాళ్ళకి అలా వచ్చినాయి, వాళ్ళ అమ్మాయికి అలా వచ్చినాయి, వీళ్ళ అమ్మాయికి ఎలా వచ్చినాయి అని. అసలు వాళ్ళని ఇక్కడ స్టూడెంట్స్కి ఇంకో భయం కూడా ఉంటుంది. ఆ భయంలో కూడా అర్థం ఉందేమో నాకు తెలిసినంత వరకు. ఈ మార్కులు రాగానే ఫలానా వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి 10th క్లాస్ రాయగానే వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు చూడండి, వీళ్ళు ఫోన్ చేస్తారు వెంటనే, మీ అమ్మాయికి ఎన్ని మార్కులు వచ్చినాయి, మీ అబ్బాయికి ఎన్ని మార్కులు వచ్చినాయి. ఇప్పుడు కొత్త స్టేట్ వచ్చింది కదా మనకి, ఏంటి అంటే మన టెక్నాలజీని బాగా వాడేసుకుంటుంటాం. వీళ్ళ మార్కులు రాగానే వీళ్ళు దాన్ని తీసుకెళ్ళి హాల్ టికెట్తో సహా స్టేటస్లోను స్టోరీలోను అక్కడ ఇక్కడ పెట్టేయడం. పెట్టలేదు ఎవరైనా ఇంకొకళ్ళు అంటే ఓహో వాళ్ళు పెట్టలేదంటే వాళ్ళ అమ్మాయికో అబ్బాయికో తక్కువ మార్కులు వచ్చినాయి. సోషల్ మీడియాని దీనికి కూడా, ఇప్పుడు వస్తున్న టెక్నాలజీని దీనికి కూడా వాడేస్తున్నారు. దీనివల్ల కూడా పిల్లలు ఇంకా ఎక్కువ షై ఫీల్ అవుతున్నారేమో. వాళ్ళకి తక్కువ మార్కులు వచ్చినందువల్ల మీకు వచ్చిన నష్టం ఏంటి? అడిగే వాళ్ళకి వచ్చిన నష్టం ఏంటి చెప్పండి. ఇక్కడ వాళ్ళకి వచ్చే మార్కులు వాళ్ళకి వచ్చాయి, ఎవరికి ఉన్నది వాళ్ళకు ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూషన్లో చూడండి, నేను ఒకటే చెప్తాను ఈ మీడియా ఈ ఛానల్ ద్వారా, 10th క్లాస్ మార్కులు జీవితం కాదు. జీవితం ఇంకా చాలా ముందు. ఆఫ్టర్ ఆల్ 15-16 ఏళ్ళ పిల్లలు జీవితం అక్కడితో ముగించేస్తే ఒక తరం ఆగిపోతుంది. గుర్తుపెట్టుకోండి, భూమి మీద మీ లైఫ్, ఆ ఫ్యామిలీ, ఎస్పెషల్లీ పేరెంట్స్కి మీరేం సాధిస్తున్నారు? మార్కులు తక్కువ వచ్చాయని మీరు అనుకుని పక్క వాళ్ళు అనుకుంటారేమోనని మీరు ఫీల్ అవుతున్నారని ఆ పిల్లవాడి వరకు రీచ్ అయినప్పుడు, ఆ 10th క్లాస్ రాసిన పిల్లల వరకు రీచ్ అయినప్పుడు కుటుంబంలో ఆ పిల్లవాడిలో ఆ సున్నితత్వం పెరిగిపోయి, అదే ఇన్స్టెంట్ వెయిటింగ్ దేనికి భరించలేని మనసుతో ఉన్నప్పుడు వాళ్ళు చూసుకోవాలి కదా. ఒకటే చెప్పండి, పక్కవాడికి ఎక్కువ మార్కులు వస్తున్నాయి అనొద్దు, నువ్వు పక్కవాడి కన్నా బుద్ధిమంతుడు నాన్న అని చెప్పండి. దట్ ఈస్ క్యారెక్టర్, నాట్ ద క్యాలిక్యులేషన్. క్యారెక్టర్ ఈజ్ నాట్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ మార్క్స్. ప్రతి పేరెంట్కి నేను దండం పెట్టి చెప్తున్నాను. 15 ఏళ్ళకి వాడి జీవితాలు ముగించేసుకుంటే ఆ తర్వాత మీ జీవితంలో మిగిలింది ఏంటి? అసలు వాళ్ళ కోసమే ఈ కష్టం కదా. మీ జీవితంలో మిగిలింది ఏంటి అంటే, వాళ్ళు తీసుకునే నిర్ణయం వెనక ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది గ్యారంటీగా. వాళ్ళకి తక్కువ వచ్చాయనో లేకపోతే ఎవరో అడుగుతారనో పేరెంట్స్ భయపెడతారనేదో ఉంటుంది కదా. పేరెంట్స్ వాళ్ళకి ముందు నుంచి వాళ్ళకి చెప్పండి. నేనంటాను ముందు నుంచి మీరు స్టార్టింగ్ నుంచి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటే, లెట్ దెమ్ బీ స్ట్రాంగ్ ఇన్ ద సబ్జెక్ట్, నాట్ ఇన్ ద మార్క్ షీట్. అవసరం లేదు మార్క్ షీట్లో. తెలివిగా రేపు, ఇప్పుడు వీడి లైఫ్ ఎక్కడ సెట్ అవుతుంది, తెలివిగా రేపు వాడు ఫ్యూచర్లో వాడి జీవితం కోసం తీసుకునే నిర్ణయం
వేసే అడుగు, ఇంటర్వ్యూలో వాడు ఫేస్ చేసే ఎన్ని మార్కులు వచ్చిన ఇంటర్వ్యూలో ఈ 20 to 30% ఈ మార్క్ షీట్స్ ఇప్పుడు గోల్డ్ మెడలిస్ట్ అయినా కూడా మిగిలిన మార్కులన్నీ మిగిలిన 70 to 60% మార్కులన్నీ కూడా వీడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు, వీడికి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎంత ఉంది, ఎలా ఫేస్ చేయగలడు. చాలా సినిమాలు ఇవి చూపిస్తాడు కదా, ఇవన్నీ కామెడీగా అయిపోయినాయి. అవును, మహేష్ బాబు అంటాడు మీ స్మైల్ మీ స్మైల్ సరిపోదు అంటాడు చూడండి. అండ్ ద వే హౌ దే ఆర్ సిట్టింగ్ ఆన్ ద వెయిటింగ్ ఫర్ ద ఇంటర్వ్యూ. వెంకటేష్ ఆ సినిమాలోనే కూర్చుంటాడు పక్కవాడి మొహాన కాలు పెట్టుకొని. అది కామెడీ కాదు, కామన్ సెన్స్. వెన్ హీఈస్ వెయిటింగ్ ఫర్ సంబడి, ఎవరో వెయిట్ చేయమని చెప్పారు, వాడు వెయిట్ చేయమన్నవాడు త్వరగా పిలవకపోవడం వాడు తప్పే. కానీ పబ్లిక్లో నువ్వు వెయిట్ చేసేటప్పుడు నీ మేనరిజమ్స్, అది అక్కడ ఒక మెసేజ్, అది ఒక పెద్ద నటుడు ఇచ్చిన మెసేజ్. అది పేషెన్స్ లేదు నీకు ఈ మాత్రం పేషెన్స్ లేనప్పుడు నువ్వు లైఫ్ ని లీడ్ చేయలేవు కదా. వీ హ్యావ్ టు ఫేస్ సో మెనీ థింగ్స్. ఇవాళ ఆఫ్టర్ 10th స్టాండర్డ్ మార్కులు కాదు కదా లైఫ్లో లీడ్ చేయాల్సింది. జీవితంలో ఇంకా ఎన్నో సమస్యలు ఉంటాయి. సమస్యలు లేకుండా ఏ జీవితం ఉండదు. ఆ సమస్యని ఎలా ఫేస్ చేస్తున్నావు అన్నది ఇంపార్టెంట్. ఎంత స్ట్రాంగ్గా నిలబడి ఉన్నావని. రోడ్డు మీద తిరిగే వాళ్ళందరూ సమస్యలు లేకుండా ఉన్నవారంటారా? ఇవాళ సక్సెస్ఫుల్గా హైయెస్ట్ పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ 10th స్టాండర్డ్లో 99 మార్క్స్ వచ్చాయంటారా? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సుందర్ పిచ్చయ్య ఒక మేనేజ్మెంట్ కాలేజ్కి వెళ్ళినప్పుడు పిల్లలతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఒక స్టూడెంట్ అడిగాడు, సార్ మీ ఇంటర్లో మీ పర్సంటేజ్ ఎంత అంటే, నా పర్సంటేజ్కి మీ కాలేజీలో సీట్ ఇవ్వరు నాకు అన్నాడు. వాట్ ఈజ్ సుందర్ పిచ్చయ్యాస్ పొజిషన్ టుడే? ఇంటర్లో నాకు మీ కాలేజీలో సీట్ ఇవ్వరు అంటే తక్కువ మార్కులు వచ్చాయనే కదా అర్థం. ఆయన స్ట్రైట్గా చెప్పాడు. అంటే ఒక్కసారి ఆలోచించాలి. మార్కులు కాదు ముఖ్యం, సొసైటీలో నీ మార్క్ ముఖ్యం. నీ జీవితంలో నీ మార్క్, ఒరే వాడిని చూసి నేర్చుకోరా అనాలి. అంటే అది ఏమిటి, మన క్యారెక్టర్ గురించే కదా చెప్తాము. వాడిని చూసి చదువుకో అని చెప్పడం తప్పులేదు. కాన్సన్ట్రేషన్గా చదువుకో, కాన్సన్ట్రేషన్గా విను. అంటే ఇంకొకటి, పేరెంట్స్ ఎప్పుడు కూడా టీచర్ ఒక కంప్లైంట్ ఇస్తే స్కూల్ లెవెల్లో ఎస్పెషల్లీ దాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని డైజెస్ట్ చేసుకొని పిల్లలతోటి ఇంటరాక్ట్ అవ్వగలిగిన ధైర్యం పేరెంట్స్కి వచ్చిన రోజున ఫర్దర్గా వాడు ఏ తప్పు పని చేయడు. టీచర్ పిలుస్తుంది, మా అమ్మ నాన్న వస్తారు, వాళ్ళకి నేను చేసిన తప్పు తెలుస్తుందనే భయం పిల్లవాడికి ఉంటుంది. ఇది లేనప్పుడు, ఇది లేకుండానే పెరుగుతున్నారు ఇప్పుడు చాలామంది పిల్లలు. ఈ సొసైటీ ఆ సొసైటీ, ఈ కార్పొరేట్ స్కూల్ ఆ ఇంటర్నేషనల్ స్కూల్ లేదు, గవర్నమెంట్ స్కూల్, అన్ని స్కూల్స్లోనే ఇదే పరిస్థితి. 90% ఇలాగే ఉన్నారు. చాలా తక్కువ మంది పేరెంట్స్ నేను చూశాను. ఒక పేరెంట్ మమ్మల్ని వచ్చి అడిగాడు, మా అబ్బాయి వల్ల ఏమైనా ఇబ్బంది ఉందా మేడం మా స్కూల్లో అని. అసలు అలా అడిగే పేరెంట్సే లేరేమో మేడం. వేచి దండం పెట్టారు. ఇలాగా ఆలోచిస్తే స్కూల్స్ ఎంత హ్యాపీగా ఉంటాయండి అని. ఎవరు అడగట్లేదు. ఆయన చాలా ఫ్రాంక్లీ అడిగాడు. ఇంకొక పేరెంట్ అడిగింది, మా పాపని ఎందుకు చేంజ్ చేస్తున్నారు స్కూల్ అని అడిగితే, అంటే వేరే స్కూల్ నుంచి మా స్కూల్కి వచ్చింది. మా అమ్మాయికి ఏమీ రావండి, మార్కులు మాత్రం బోళ్ళని వస్తున్నాయి అంతే. ఎంత పర్ఫెక్ట్ పేరెంట్ ఆలోచించండి. అంటే అడ్మిషన్ టెస్ట్ మామూలుగా అమ్మాయికి బేసిక్స్ ఏంటని తెలుసుకున్నప్పుడు చాలా పూర్గా ఉంది అన్నింటిలోనూ. అంటే సరిగ్గా ఏమి అమ్మాయిలో కాన్సన్ట్రేషన్ అయినా, మేబీ సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలు ఈజీ అయిపోతారు, 1 month టచ్లో లేకపోతే మర్చిపోతారు. చూడు ఏంటి పరిస్థితి అని అడిగితే జస్ట్ క్యాజువల్గా, నాకు తెలుసు మేడం మా పాప ఇంతకంటే ఏమీ రాదు, కానీ మార్కులు చాలా బాగా వచ్చేవి ఆ స్కూల్లో, అందువల్లే నేను మారుస్తున్నాను అని చెప్పింది ఆవిడ. అది పేరెంట్ క్వాలిటీ. నాకు అసలు నిజంగా అబ్బా హ్యాపీ, స్కూల్కి 10 మంది ఇలాంటి పేరెంట్స్ ఉంటే చాలు అనిపించింది నాకు. ఈ మైండ్ సెట్ పోతే మన పేపర్లో నెక్స్ట్ డే, మొన్న కూడా చూశాను పేపర్లో, ఇంకా 2 రోజుల్లో 10th స్టాండర్డ్ రిజల్ట్స్ వస్తాయా, ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంటే పాస్ అయింది, అయిపోయింది, లైఫ్ ముగిసిపోయింది కదా. ఇప్పుడు పాస్ అయిన ప్రయోజనం ఏంటి? అమ్మాయి చూసుకునే పరిస్థితుల్లో మార్క్ షీట్ అసలు పాస్ అయితే ఎందుకు మేడం ఈ మైండ్ సెట్ ఎందుకు వస్తుంది? పాస్ అయితే ఏమవుతుంది, ఫెయిల్ అయితే ఏమవుతుంది? ఇప్పుడు ఫెయిల్ అయితే ఏంటి అంటే ఏమంత కష్టం ఏమొచ్చింది? పిల్లలు మెంటల్గా ఎంత వీక్గా ఉన్నారో ఆలోచించండి. అంటే వాళ్ళు అనుకున్నది కాదు అంటే వాళ్ళు భరించలేని సిచ్యువేషన్లో ఉన్నారు. ఇదే డిసాస్టరింగ్, చాలా సిచ్యువేషన్స్లో ఇదే కదా భయంకరమైన అకృత్యాలు జరుగుతున్నాయి సొసైటీలో. ఇప్పుడు కాదు వద్దు అంటే పిల్లలు ఏ రేంజ్కి వెళ్ళిపోతున్నారు అన్నది 10th స్టాండర్డ్ మార్కులు, 10th స్టాండర్డ్ పర్సంటేజ్, పాసింగ్, చివరికి ఫెయిల్ అయిపోతామేమో అని భయం, మార్కులు తక్కువ వస్తాయేమో అని భయం. అసలు ఆ భయం అవసరమైన భయమేనా? జీవితంలో మనమేమవుతామో, మనం తప్పటడుగు వేస్తున్నామేమో అని ఒక భయం ఉండాలి తప్ప ఫెయిల్ అవుతావేమో అని భయం ఉండకూడదు. అసలు ఈ భయం లేకుండా ఉండాలంటే ఏం చేయాలి మేడం? ఇప్పుడు మనసులోకి ఈ భయం రాకూడదు అంటే పిల్లల్లో ఎలాంటి వాతావరణంలో వాళ్ళు పెరగాలి, వాళ్ళలో ఎలాంటి ధైర్యం నింపాలి? ధైర్యం నింపడం ఒకటేనండి, పిల్లల్ని చిన్నప్పటి నుంచి కూడా తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా ఖండించాలి. ఎస్ యు ఆర్ రాంగ్,
అన్న ఇప్పుడు పేరెంట్సే భయపడుతున్నారు కదా, తప్పు చాలా మంది చేసామని చెప్పడానికి ధైర్యం సరిపోదు. పేరెంట్సే భయపడతారు. ఎందుకంటే ఇల్లు వదిలిపోయి అసలు వాడు ఆ స్థాయికి ఎందుకు ఎదిగాడు, ఎవలా ఎదిగాడు, ఇస్తావా చస్తావా, ఇస్తేనే వెళ్తాను అంటే పిల్లలకి లంచం తీసుకోవడం చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తున్నాం మనం. స్కూల్ టైం అయిపోతుంది, అర్జెంటుగా తండ్రి రాంగ్ రూట్లో వెళ్ళి పిల్లల్ని స్కూల్లో దింపేస్తే రేపు రోడ్డు జీబ్రా లైన్లో రెడ్ లైట్ పడినప్పుడు లైన్ టచ్ అవ్వకుండా నుంచోవాలని వాడు బైక్ కొనుక్కున్నప్పుడు వాడికి ఎలా తెలుస్తుంది, వెళ్ళిపోవచ్చు అనుకుంటాడు. మనమే wrong route లో. అదే వాళ్ళలో పెరిగిపోతుంది. ఏం కాదులే మహా అయితే చల్లని పడుతుందని వెళ్ళిపోతాడు. కానీ వీడు క్రాస్ అవటం ఎవడి ప్రాణం మీదకి వస్తుందో తెలియదు కదా. వాడి ప్రాణం మీదకి కూడా రావచ్చు. వాడి ప్రాణం మీదకి వస్తే స్వయంకృత అపరాధం అనుకుంటాం. వీడు ఎప్పుడు కూడా ఒక యాక్సిడెంట్ ఒకటితో పోదండి, 3 తరాలు బాధిస్తుంది. అసలు దారుణం. అది ఏమైనా కానీ చిన్న పెద్ద ఏదైనా కానీ అది చిన్నప్పుడు పేరెంట్ తప్పు, చిన్నప్పుడు ఎంత చిన్న వయసు నుంచి తప్పు చేయకూడదు అంటే పిల్లలకి అమ్మ కేకలేస్తుందనో నాన్న కేకలేస్తాడనో ఫస్ట్ తల్లి భయం ఉండాలి. తల్లి భయం ఉంది అంటే ఆ పిల్లలు ఎప్పటికీ తప్పు చేయరు, అది మాత్రం గ్యారంటీ. అంటే కొంతమంది ఇళ్లలో అమ్మ ఏం చేస్తుందిలే, నాన్న వచ్చాక చూద్దాం అనుకుంటారు వాళ్ళు. ఆ తండ్రులు కూడా అలాగే ఉంటారు, మేము అలాగే అంటుందిలే అన్నట్టుగా. దట్ ఈస్ హైలీ ఇర్రెస్పాన్సిబుల్ గ్రోత్ అయిపోతుంది పిల్లల్లో. దానివల్ల కూడా పిల్లల్లో రెక్లెస్నెస్ అంటే ఒక నిర్లక్ష్య ధోరణి ఏర్పడుతుంది చూడండి. దాంతో చాలా డేంజర్. రేపు ఇంకొంచెం పెద్దవాళ్ళగా తండ్రి మాట కూడా వినరు వాళ్ళు, ఒక స్టేజ్ దాటాక. ఇప్పుడు ఇప్పుడు నువ్వు పిల్లలు ఎదురుకుండా, తల్లి తండ్రి పిల్లలు ఎదురుకుండా స్కూల్ని టీచర్స్ని కొంచెం నీచంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఓహో టీచర్లు అంటే ఇలాగే కావాలి అనుకుని వాడు అదే స్థాయిలో ఉంటాడు కదా. వాడు ఎలా గౌరవిస్తాడు టీచర్లకి, స్కూల్స్కి? తప్పు ఎందుకు అలా అనకూడదు అని చిన్నప్పుడే వాళ్ళని కట్ చేస్తే ఏముందండి. ఇప్పుడు అన్ని రకాల పనికి మాలిన రియాలిటీ షోస్ చూస్తూ అదే డైలాగులు వీళ్ళు కొడుతూ ఉంటే, పిల్లల్ని పెట్టుకుని చూస్తూ ఉంటే అదేమన్నా పవిత్ర యుద్ధాల, రామాయణ మహాభారతాల చెప్పండి. అందులో మాట్లాడే డైలాగులు అంతెందుకు. మొన్న ఒక రియాలిటీ షోలో ఇప్పుడు నీకు మొత్తం ఫుల్ మార్కులు వేయారా అని సునీత అడిగితే అంత లేదులే అన్నాడు. నీకు వేయకపోతే ఏం చేయనంటే అంత లేదులే అన్నాడు అబ్బాయి. అంటే వాడికి ఎంత ఉతపదమైందో అది ఆలోచించండి. ఒక టాప్ మోస్ట్ సింగరు ఆ జడ్జి గారు కూర్చుంది అక్కడ, పొజిషన్ ఆవిడది జడ్జి. వాడు ఆఫ్టర్ ఆల్ ఒక 12 ఏళ్ళు 15 ఏళ్ళ మధ్యలో ఉంటాడు అబ్బాయి. ఈ బహుశా ఇది ఎవరు క్రిటిసైజ్ చేయలే, మనమే చేస్తామేమో అనుకుంటాను నేను. ఏడలేక నవ్విందేమో అనిపించింది నాకు సునీత. ఇంకంతేగా పొజిషన్ ఏమనలేదు కదా ఇక్కడ కూర్చుని పబ్లిక్లో. అంతమంది ముందు ఏమనడానికి కూడా ఏముండదు. అంత లేదులే అన్నాడు వాడు. ఇప్పుడు నీకు నేను ఫుల్గా మార్కులు లేకపోతే వేయాలా నీకు ఫుల్గా మార్కులు? బాగా పాడాడు, నో డౌట్ బాగా పాడాడు. ఇక్కడ చూసారా క్వాలిటీ ఉంది వాడిలో, క్వాలిఫికేషన్ ఉంది, టాలెంట్ ఉంది, క్వాలిఫికేషన్ ఉంది. క్వాలిటీ లేదు. క్వాలిటీ ఏంటి? మాట్లాడే క్వాలిటీ కదా. అంటే నీకు అంత సీన్ లేదులే అన్నట్టుగా మాట్లాడేసి పిల్లలు పక్కవాడితోటి, పక్కింట్లో ఉండే పిల్లలతోటి, లేదా వాడికి ఇంకా చులకన అమ్మతోటి మాట్లాడినట్టుగా ఒక పబ్లిక్లో, నేను చెప్పాను ఇందాక, సమాజంలో కొంతమంది సభ్యులతోటి మాట్లాడేటప్పుడు ఒక సభ్యత అన్నది మనిషిలో ఉండాలి. అది చిన్నప్పటి నుంచి అలవాటు అయితేనే పెద్దయ్యాక వస్తుంది. కామన్ సెన్స్. లేకపోతే ఆవిడ పట్టుకొని అసలు ఆ పొజిషన్ కన్నా వాల్యూ ఇవ్వాలి కదా. అంత లేదులే అన్నాడు. అంటే ఇక్కడ ప్రాబ్లము అంత లేదులే అనే పదం వాడకూడదు అని తెలిసే పరిస్థితిలో లేదేమో మేడం. ఆ పదం ఇంట్లో వాడి టీవీలో చూసి అందరూ మాట్లాడి ఈ పదంలో పెద్ద తప్పేమీ లేదని స్థాయికి వాడు ఆ పిల్లాడిని అనడానికి లేదు. తప్పు కాదు, వాడి అది అలవాటు అయిపోయింది. ఆ తప్పున అది అనకూడదు అంటే ఇప్పుడు ఇవాళ రేపు ఎలా అయిందంటే ఏ మాట అయినా ఎవరినైనా అనేయచ్చు. అంటే అమ్మతో మాట్లాడడానికి ఓ సెన్స్, నాన్నతో మాట్లాడడానికి ఓ సెన్స్, ఫ్రెండ్తో మాట్లాడాలి ఇలా, టీచర్తో మాట్లాడాలి ఇలా, లేకపోతే ఇంటర్వ్యూకి వెళ్తే ఇలా ఏం లేదు అసలు. ఎవరితో అయినా ఏమైనా చెప్తా. మేనర్స్ మాట్లాడేటప్పుడు పక్కన నీకు పెన్సిల్ అర్జెంట్ అవసరం. క్లాస్లో నుంచి నేనైతే ఇది చెప్పేదాన్ని పిల్లలకి, పక్కనున్న వాడిని యూ నీడ్ టు రిక్వెస్ట్. నీకు పెన్సిల్ లేదు, నీ దగ్గర ఇంకో ఎక్స్ట్రా పెన్సిల్ ఉంటే ఇవా నేను మర్చిపోయాను, లేదా నా పెన్సిల్ విరిగిపోయిందను రిక్వెస్ట్ చేయాలి. ప్లీజ్ కెన్ ఐ గెట్ యువర్ పెన్సిల్ అని అడగాలి. అంతే తప్ప జల్బే పెన్సిల్ నీకాలంటే తప్పు కదా. అది నేను అంటే వాడు ఇస్తాడా? ఇవ్వడు కదా. ఒకవేళ ఫ్రెండ్షిప్ కోసం ఇచ్చినా అసలు అలా అడగకూడదు. దట్ ఈస్ నాట్ ద మేనర్స్ కదా. నేను ఇదే కంపేర్ చేస్తాను, ఎప్పుడు ఇదే డైలాగ్ నేను కంపేర్ చేస్తుంది. అలా అడిగితే అలా అడిగితే పద్ధతి కాదు కదా. నువ్వు అడిగావు, రేపు నిన్నెవరన్నా అడిగితే నువ్వు ఇస్తావా? నీకు తప్పుగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు మీ ఇంటికి ఎవరైనా వచ్చారు, రండి భోజనం చేశారా, భోజనం చేద్దుగా రండి అని పిలుస్తాం, అది మర్యాద. సరే తగలండి తినండి అంటే బాగుంటుందా? ఇప్పుడు అలా అయిపోయింది.
నేను అనేది ఇది తెలుగే అది తెలుగే, దీన్ని అక్కడ తినడానికే పిలుస్తున్నారు, ఇక్కడ తినడానికే పిలుస్తున్నారు. ఒకటే భాష, కానీ భావంలో ఎంత తేడా ఉంది కదా. ఇంకా చాలా బూతులు మాట్లాడేస్తున్నారు పిల్లలు అనకూడదు కానీ. ఇవన్నీ దీనికి ప్రాబ్లం అంటే ఇక పేరెంటింగ్లోనే ఉందేమో మేడం. పేరెంట్ ఇది మాట్లాడకూడదు అంటే ఇవన్నీ కామన్గా మాట్లాడేస్తున్నారు ఇవాళ రేపు అన్నట్టుగా పేరెంట్ కూడా క్యాజువల్గా తీసుకుంటారు. కానీ ఈ కామన్గా మాట్లాడే పద్ధతి ఉందే, రేపు వాడు పెద్దవాడయ్యాక కాలేజీకి వెళ్ళినప్పుడు ఇప్పుడు అబ్బాయి చాలా బుద్ధిమంతుడు లేదా అమ్మాయి ఎంత బుద్ధిమంతురాలు తెలుసా అని అంటారు. దేనికంటారు? వాళ్ళ అడుగు జాడలు, వాళ్ళ మాట తీరు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నోరు మాట్లాడుతుంటే నొసలు ఎక్కిరిస్తుంది అంటారు, తెలుగులో సామెత ఉంది. అవును. అంటే అన్నం తినడానికి రా అంటే మొహం చిరాగ్గా పెడితే ఎవరు రారు మన ఇంటికి భోజనం చేయడానికి కదా. కంచెల్లో అన్నం పెట్టి రా తింది కానీ అని చిరాగ్గా పిలిస్తే ఎవరైనా వస్తారా? రానన్న తిని ఎంతసేపు అయింది, ఎండలు పడి వచ్చారు, అన్నం తినండి అంటే ఎవరైనా వస్తారు మర్యాద. ఆ బాడీ లాంగ్వేజ్ కూడా వాళ్ళకి చిన్నప్పటి నుంచి నేర్పించాలి. మాకు ఒక స్కూల్లో ఒక అబ్బాయి ఉండేవాడు, ఇలాగే ఉండేవాడు. అబ్బాయి నుదురు ఫోర్ హెడ్ని లాక్ చేసి ఉండేది ఎప్పుడు కూడా. టీచర్స్ మాట్లాడేటప్పుడు ఇరిటేట్ అయిపోయేవాళ్ళు అబ్బాయితోటి. ఎందుకంటే ఏమడిగినా సరే అబ్బాయి పేరు పట్టి ఇలా పిల్లగానే ఇలా చూసేవాడు అనమాట. ఇలా చూసేవాడు. ఎంత చిరాకు పడిపోయేవాళ్ళు. వాళ్ళు ఏమనలేరు, మరి అలా ఉన్నావు వాడేం అనట్లా. ఎక్స్ప్రెషన్ చూడటానికి ఇరిటేటింగ్గా ఉండేది. కొంతమంది పట్టించుకునే వాళ్ళు, కొంతమంది పట్టించుకునే వాళ్ళు కాదు. పట్టించుకునే వాళ్ళు కష్టంగా ఉంటుంది కదా. ఏదో సమ్ సీరియస్గా డిస్కషన్ అంటే నేను కూడా అబ్జర్వ్ చేశాను. ఓకే చూద్దాం ఉండండి అని పిలిచాను. మేడం పిలిచారు అన్నాడు వచ్చి. ఇలాగే మళ్ళీ సేమ్ నేను ఒకటే అన్నా, నువ్వు ఎప్పుడు చూసినా నుదురు అలాగా లాక్ చేస్తున్నావు కదా, నీ ఏజ్ ఎంత ఇప్పుడు అన్నా. 15 years అన్నాడు. 9th class అబ్బాయి అనమాట. ఇంకొక 2-3 years తర్వాత మీ తాతగారు ఫోర్హెడ్ ఎలా ఉంది అని అడిగారు. మా తాతగారు అంటే ఆ రోజు ముందే వచ్చారు, అంత ముందు రోజు ఆయన ఫీజు పే చేయడానికి వచ్చారనమాట. చాలా స్ట్రాంగ్గా ఉంటారు మా తాతగారు. ఈ అబ్బాయి అంటే కలర్ మంచిదంటే నేను తెల్లగా ఉన్న వాళ్ళే కలర్ అని చెప్పను, అబ్బాయిని కంపేర్ చేయడానికి చెప్పారనమాట. నువ్వు ఇంత తెల్లగా ఉండవు, మంచి హైట్ పెరుగుతున్నావు, దృఢంగా ఉన్నావు, కానీ ఏమైంది నీ నుదురు ఇలా చూసి అందరినీ ముడతలు పడిపోయింది. ఇంకో 5-6 ఏళ్ల తర్వాత నువ్వు కనీసం 80 ఏళ్ళ వల్ల ఉంటావు. సో ఇప్పుడు నువ్వు ఆలోచించు, మాట్లాడేటప్పుడు నువ్వేమనట్లేదు. నేనేమనలేదు మేడం, నువ్వేమనట్లేదమ్మా, చాలా సాఫ్ట్గా మాట్లాడతావు, కానీ నీ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది చూడు, దాన్ని యూ షుడ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే మా పేరెంట్స్ టీచర్స్ కంప్లైంట్ ఇచ్చారు. వాడు ఇలా రాగానే హోంవర్క్ అంటే ఇలా తీసుకెళ్ళి ఇచ్చేవాడంట. టీచర్ కోపం రాదు, కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఆ స్థానాల్లో ఎవరికైనా కోపం వస్తుంది. ఇప్పుడు భయపడుతూ ఇస్తారు, హోంవర్క్ తప్పు చేసావేమో లేకపోతే ఇన్కంప్లీట్ భయపడుతూ ఇస్తారు పిల్లలు. ఫుల్గా చేసిన వాళ్ళు హ్యాపీగా ఇస్తాడు. కొంతమంది పిల్లలు పొగరక పుస్తకాన్ని టేబుల్ మీద పడేసిపోతారు. పొగరక పడేసిన వాళ్ళ మీద కోపం వస్తుంది, ఇలా చిరాక తీసుకెళ్ళి పుస్తకం. అంతేగా ఆ ఎక్స్ప్రెషన్ మనం తీసుకోలేం కదా. నేను నీ ఇలా రావటంలోనే ఏంటి చిరాకు, ఇవిడ పని పట్టలేదు, ప్రిన్సిపల్ పిలిచింది అన్నట్టుగా ఉన్నావు నువ్వు. లేదు మేడం, నువ్వు లేదంటేనే ఉన్నావు, నేను ఎవరు చిట్లు ఇస్తూనే ఉన్నావు. ఒకటే గుర్తుపెట్టుకో, నాకేం ప్రాబ్లం లేదు, నాకేం పోయేది లేదు. ఒక 2-3 years తర్వాత నువ్వు వెళ్ళిపోతావు. 1 year నెక్స్ట్ ఇయర్ వెళ్ళిపోతావు స్కూల్ నుంచి. నీ ఫోర్హెడ్ ఇలా ముడతలు పడిపోయి నువ్వు ఎలా ఉంటావంటే నీళ్లు దొరకని ప్రదేశాల్లో ఉన్నవాడిలాగా హాయిగా హ్యాపీగా మంచి వాటర్ ఉన్న కండిషన్ ఊరది, అసలు వాటర్ ప్రాబ్లం లేని ఊరు, మంచిగా పంటలు పండే ఊరు, హ్యాపీగా ఉన్నావు. ఇలాంటి ఊర్లో పెరిగిన వాడంటే ఎవరు నమ్మలేదు. ఎక్కడో ఎడారిలో నీళ్ళ కోసం వెయిట్ చేసి చూసిన వాళ్ళ ఉన్నావు అనేసరికి వాడు ఎంత కంట్రోల్ చేసుకుని ఇలా పెట్టుకొని హీ రియలైజ్డ్. నేను చెప్పేది అదే, అది మనం చెప్పే పద్ధతిలో కూడా ఉంటుంది. అంటే వాడి వీక్ పాయింట్ కూడా మనం క్యాచ్ చేసుకోవాలి, అది చెప్పాలి కదా వాళ్ళకి అర్థమయ్యేది. అందుకే చెప్తున్నాను, ఇప్పుడు పిల్లల్లో పేషెన్స్ కానీ పిల్లల్లో బిహేవియర్లో చేంజ్ కానీ దీనికి టోటల్ రెస్పాన్సిబిలిటీ టీచర్స్, పేరెంట్స్ అండ్ వాటి సరౌండింగ్స్. నెగటివ్ క్యారెక్టర్స్ స్కూల్స్లో నెగటివ్ క్యారెక్టర్స్ వేయకూడదు. నెగటివ్ అసలు అయితే రూల్ అది. ఇప్పుడైతే ఐటమ్ సాంగ్సే చేస్తున్నారు పిల్లలు, అది వేరే విషయం. అసలు వేరే విషయం అంటే అది భరించలేని విషయం. అసలు స్కూల్స్, కాలేజెస్ యాన్యువల్ డేకి చేసేది సాంస్కృతిక కార్యక్రమాలు కదా. సంస్కృతి ఎక్కడుంది అక్కడ? పిల్లలు ఐటమ్ సాంగ్స్ చేస్తుంటే అది సంస్కృత? ఒక స్కూల్ పిల్లలు వేసే వేషాల బాడీ లాంగ్వేజ్లో
ఏ పాట అయినా అసలు అభ్యంతరమే లేదు ఎవరికి కూడా. అటు పేరెంట్స్కి అభ్యంతరం. పేరెంట్స్ ఎందుకు అబ్జెక్ట్ చేయరో నాకు అర్థం కాదు. మా స్టేజ్ మీద మా అమ్మాయి ఆ పాట ఏంటండి అసహ్యంగా ఒళ్ళు ఒప్పుకుంటా అన్న క్వశ్చన్ పేరెంట్స్ నోట్లోంచి ఎందుకు రాదు? వాళ్ళే ఇష్టపడి చేస్తున్నారు మేడం. పైగా విజిల్స్, ఒకసారి విజిల్స్ వేస్తుంటే అన్నాను, మీరు మీ అమ్మాయి అలా ఒళ్ళుకుంటే డాన్స్ చేస్తే మీరు విజిల్స్ వేస్తున్నారు, మీ పక్కవాడు కూడా వేస్తున్నాడు. వాట్ యూర్ ఎంకరేజింగ్ ఫ్రమ్ యువర్ డాటర్స్ బాడీ అని అడిగాను నేను. అంటే ఇంత డిస్టర్బెన్స్గా ఉంటుంది పక్క వాళ్ళకి కూడా. అసలు విజిల్ దేనికి వేస్తారండి? ఒకప్పుడు నా చిన్నప్పుడు నేను సినిమాలో చూశాను, ఏ జ్యోతిలక్ష్మి డ్యాన్స్ వచ్చినప్పుడు సినిమాలో విజిల్ చేసేవాళ్ళు, మిగిలిన టైంలో వేసేవాళ్ళు కాదు. నేను పచ్చిగా చెప్పుకుందాం విషయాన్ని. ఇప్పుడు అఫ్కోర్స్ నో డౌట్ లేండి, అప్పుడు ఒక వీడిగా ఉండేవాళ్ళు ఆ క్యారెక్టర్స్ వేసేవాళ్ళు. ఇప్పుడు హీరోయిన్సే పాపులారిటీ కోసం వేసేస్తున్నారు. అది వాళ్ళకి లేదు సిగ్గు, మనం ఏం చేస్తాము అది వేరే విషయం. కానీ మనం మనలాగానే ఉండాలి కదా. నేనేమంటాను, నువ్వు నీలాగే ఉండు. నువ్వు ఒక గీత గీసుకొని నువ్వు నీలాగే ఉండు. డోంట్ ఫాలో అదర్స్, లెట్ అదర్స్ ఫాలో యూ. పవన్ కళ్యాణ్ డైలాగ్ ఉంటుంది, ట్రెండ్ సెట్ చేయటమే తప్ప ట్రెండ్ ఫాలో అవటం అలవాట్లేదని. ఫ్యాన్ వే కదా, డూ దట్ వర్క్. ద బెస్ట్ డైలాగ్ అది. ఓకే, ఇలా చదవాలి, వీళ్ళలాగా చదవాలి, వీళ్ళలాగా మంచి పేరు తెచ్చుకోవాలి, వీళ్ళలాగా అలర్ట్గా ఉండాలి, వీళ్ళలాగా ఒబీడియంట్గా ఉండాలి. అనవసరంగా ఒబీడియంట్గా ఎవరికి ఉండద్దు. రోడ్డు మీద తేడా వస్తే ఎవరైనా లెంపకాయ కొట్టు, నో ప్రాబ్లం. నిన్ను ఎవడైనా అనవసరంగా కమెంట్ చేస్తున్నట్టు అయితే నువ్వు మీ ఇంట్లో వాళ్ళతో వెళ్తున్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళని కమెంట్ చేస్తే యూ రియాక్ట్. కానీ స్కూల్ స్టూడెంట్ లాగా ఉండు. ఈ నడవడిక అన్నది ఉంది చూసారా, 100% స్కూల్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయండి. ఇప్పుడు వాళ్ళు రేపు స్కూల్లో టీచర్స్ అడగాలనుకున్నా కానీ ఏ టీచర్ అయినా పేరెంట్స్ యాక్సెప్ట్ చేసేలాగా లేరు కదా. గట్టిగా అలాంటి 4 క్వశ్చన్స్ అడిగితే మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఆ టీచర్ ఉంచారు స్కూల్లో. ఎందుకంటే వాళ్ళ వల్ల పేరెంట్స్ గొడవ అయిపోతుంది. పేరెంట్స్కి ఇప్పుడు అర్థం కావట్లా, పీక్లోకి వెళ్ళాక అర్థమవుతాం. కానీ అప్పటికి అంతా అయిపోతుంది కదా మేడం, అంతా ఇంకా అప్పుడు మార్చడానికి ఏమి ఉండదు కదా. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు మార్చకుండా 10th క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడు కూడా ఏమి వాళ్ళని మోటివేట్ చేయకుండా సడన్గా రేపో ఎల్లుండో రిజల్ట్స్ వస్తాయన్నప్పుడు రిజల్ట్ అని వాళ్ళ మీద ఎక్కడ లేని ప్రెషర్, వాళ్ళ బ్రెయిన్ చాలా ప్రశాంతంగా ఉన్నా కూడా రేపే రిజల్ట్ అంట, ఎల్లుండే రిజల్ట్ అంట, 10 సార్లు గుర్తు చేస్తారు దాన్ని. అదేదో పెద్ద ఆటం బాంబులాగా. నో డౌట్ 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చేటప్పుడు ఒక టెన్షన్ ఉంటుంది, పాస్ అవుతామో ఫెయిల్ అవుతామో అని టెన్షన్ మాలో ఉండేది మేము 10th రాసేటప్పుడు. అయితే ఫెయిల్ అయితే చచ్చిపోవాలనో అలాంటి థాట్స్ ఎప్పుడు మాకు రాలేదు. అండ్ అసలు లేవు ఆ టైంలో. ఈ సూసైడ్ కేసెస్ నాకు తెలిసి ఒక 10-12 ఇయర్స్ నుంచే ఉన్నాయి, అంతకుముందు లేవు. ఎస్పెషల్లీ 10th అండ్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్. అంటే ఆ ప్రెషర్ ఎక్కువ స్టూడెంట్ మీద పెట్టే ప్రెషరే దీనికి కారణం అంటారా? స్టూడెంట్ మీద పెట్టే ప్రెషర్ నో డౌట్ అదొకటి, మేనేజ్మెంట్స్ అడ్వర్టైజ్మెంట్స్ ఒకటి, సెకండ్ రీజన్. థర్డ్ రీజన్ పేరెంట్స్ కంపారిజన్. ఇది ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ చేసుకునేటప్పుడు కూడా 100 ర్యాంకుల్లో 99 మావే అని చెప్పుకుంటున్నారు కదా. ఇప్పుడు ఈ కంపారిజనే కదా. ఇప్పుడు 99 నో డౌట్, ఓకే 100లో 99 స్టేట్ ర్యాంక్స్ వాళ్ళకి వచ్చాయి, ఒక పర్టికులర్ సోన్స్ XYZ వాళ్ళకి. వాళ్ళు చదివారు కాబట్టి వచ్చాయంట నేను పిల్లలు. ఆ బ్యాచ్కి ఆ కెపాసిటీ ఉంది కాబట్టి వచ్చింది. నెక్స్ట్ బ్యాచ్లో మనస్సాక్షికి తెలుసు అందరికీ, ఆ బ్యాచ్కి పాఠం చెప్పిన ప్రతి టీచర్ మనస్సాక్షికి తెలుసు నెక్స్ట్ బ్యాచ్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారా లేదా అనే డౌట్ ప్రతి టీచర్ మనస్సాక్షిలోనే ఉంటుంది. వాళ్ళలో వాళ్ళు చెప్పుకోవచ్చు, అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వరు కానీ వాళ్ళలో వాళ్ళు చెప్పుకోవచ్చు, ఏమో ఇంత రిజల్ట్స్ ఇప్పుడు వచ్చింది కానీ నెక్స్ట్ బ్యాచ్ మీద చాలా కష్టం అండి, మనకు వాళ్ళ ప్రెషర్ అవుతుందని ఆ స్టాఫ్లో ఒక థాట్ ఉంటుంది. అవునా కదా? అవును. రాకపోతే ఒక గొడవ. అది మళ్ళీ ఇప్పుడు ఎలా అవుతుందంటే ర్యాంకులు తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా, మార్కులు ఎక్కువ వచ్చినా, ఎక్కువ మంది ఫెయిల్ అయినా, ఎక్కువ మంది పాస్ అయినా ఆ టోటల్ ప్రెషరు టీచర్స్ మీదే పడుతుంది. అన్నింటినీ భరించాల్సి వస్తుంది వాళ్ళు. ఇప్పుడు మార్కులు వచ్చేసాయి, ఓకే ధనాధన్ హయ్యెస్ట్ పర్సంటేజ్ ఒక స్కూల్కి వచ్చేసింది. నెక్స్ట్ ఇయర్ని ఎలా అంత లెవెల్కి తీసుకెళ్లాలన్నది ఆల్రెడీ అక్కడ బెంచ్ మార్క్ వేసేసారు. ఇప్పుడు అక్కడే ఉండాలి, మనం కింద పడకూడదు. అక్కడ దాకా రీచ్ అవ్వాలంటే ఎంత ప్రెషర్ని వీళ్ళు భరించాలి టీచర్స్. అలాని ఎవరైనా కొంచెం కరెక్షన్ చేద్దాం ఈ పిల్లలకి, కొంచెం ఇంప్రూవ్ అవుతారు, కొద్దిగా స్ట్రిక్ట్గా ఉంటే అంటే వాడు ఒప్పుకోట్లా, పేరెంట్స్ ఒప్పుకోట్లా. ఇటు పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరు, స్ట్రిక్ట్గా ఉంటా ఉంటే, స్టూడెంట్ యాక్సెప్ట్ చేయరు, రిజల్ట్ రాకపోతే మేనేజ్మెంట్ యాక్సెప్ట్ చేయదు. అదే చెప్తాగా 4 పక్కల నుంచి ప్రెషర్ ఎవరికంటే టీచర్. ప్రెషర్ కుక్కర్లో ఉన్నట్టుంది టీచర్స్ పరిస్థితి. అప్ టు ఇంటర్మీడియట్ ఇదే పరిస్థితి. సో ఇప్పుడు పేరెంట్సే ఆలోచించుకోవాలి. కాబట్టి ఐ థింక్ ఫస్ట్కి వస్తున్నట్టున్నాయి రిజల్ట్స్, ఫస్ట్కి వస్తున్నాయి. పిల్లలు దయచేసి ఎవ్వరు కూడా ఎలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకోకండి. వెధ మార్కులు కొంచెం వస్తే ఎక్కువ వస్తే హ్యాపీ, పెద్ద కేక్ కోయండి. తక్కువ వస్తే ఇంటర్మీడియట్ ఉంది మీ చేతిలో, గుర్తుపెట్టుకోండి. ఛాలెంజ్ అక్కడ చూపించండి, పౌరుషంగా ఉండండి, బాగా చదవండి, అంతే తప్ప పిచ్చి నిర్ణయాలు తీసుకోకండి.
చచ్చి ఎవరిని సాధిస్తాం, బతికి సాధించాలి కదా. ఉండాలి ఏమన్నా చేయాలి. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఏమన్నా సాధించాలి, నువ్వేంటో నిరూపించుకోవాలంటే మనం ఉండాలి భూమి మీద. మనమే లేకపోతే ఏం చేస్తారు? పేరెంట్స్ కూడా దయచేసి ఎవరిని ప్రెషర్ చేయొద్దు. ఎన్ని మార్కులు వస్తే అన్ని బిజీ. పక్కింటి ఆవిడ ఎక్కువ మార్కులు వచ్చాయి మీ అమ్మాయికి అంటే పర్లేదు మాకే అలాంటి పట్టింపు లేవని ఒక మార్కు కొట్టి పారండి. మళ్ళీ సెకండ్ ఆవిడ ఇంకొక ఆవిడ అడిగించదు. మీ చుట్టాలు ఎవరికైనా వస్తే చాలండి వాడికి అంత మార్కులు వచ్చింది చాలా ఎక్కువ అన్నారు అనుకోండి, మళ్ళీ ఇంకెవరు అడగరుగా మిమ్మల్ని మాకు ఈ మార్కులు చాలు అని చెప్పేసి. మేము పెద్ద ఎక్స్పెక్ట్ చేయలేదండి మార్కులు చాలా అని ఒక మాట ఏ పేరెంట్ అన్న అంటే ఎవడైనా ఫోన్ చేస్తారేమో వాళ్ళు ఏం మార్కులు కంపేర్ చేస్తారేమో అన్న భయం పేరెంట్స్కి ఉంటే అసలు వద్దంటున్నా నేను. లెట్ ఇట్ బి. నేనైతే క్యాజువల్, ఎవరైనా క్వశ్చన్ అడగచ్చు, మీ పిల్లల మార్కులు ఐఎమ్ లీస్ట్ బాధర్. మా ఇంట్లో వాళ్ళు నన్ను పట్టించుకోలేదు, నేను మా పిల్లలు పట్టించుకోలేదు. ముందైతే ముందు ఆ కంపారిజన్ లోంచి బయటికి రాగలిగితే వస్తే రాకపోతే నో ప్రాబ్లం. ఎంత వస్తే అంతే. నెక్స్ట్ జీవితంలో నీ డెవలప్మెంట్, నీ మార్కులు. ఈరోజు మా అమ్మాయి అంటుంది, మా స్కూల్లో మా క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వాళ్ళందరూ ఇంట్లో కూర్చున్నారు, అబవ్ యావరేజ్ వాళ్ళందరూ మంచి సక్సెస్ఫుల్ మంచి పొజిషన్లో ఉన్నారండి, టాప్ ర్యాంకర్స్ హాయిగా ఇంట్లో కూర్చున్నారు. అబవ్ యావరేజ్ స్టూడెంట్స్, యావరేజ్ వాళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. అది పరిస్థితి. ఒక అబ్బాయి జస్ట్ పాస్ అయ్యాడండి 10th జస్ట్. అయితే అబ్బాయి తర్వాత ఏదో ఒక డిప్లొమా చేశాడు. ఇంకోటి కూడా చెప్తాను నేను, మనం ఛానల్ ద్వారా చెప్పాలి పిల్లలకి, పేరెంట్స్కి కూడా. 10th తర్వాత ఎంపీసీ బైపీసీ మాత్రమే కాదు, జీవితంలో చాలా ఉన్నాయి కోర్సులు. ఇమ్మీడియట్ జాబ్ ఓరియంటెడ్ కోర్సులు అనేవి చాలా ఉన్నాయి. అందులోనూ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు అనవసరమైన వీళ్ళని చూసి వాళ్ళని చూసి ఈ 3 సబ్జెక్ట్సే తప్ప ఇంకేమైనా వెళ్తున్నారా పిల్లలు? ఎంపీసీ బైపీసీ ఎంఈసీ ఈ 3 తప్పించి వేరే గ్రూప్కి వెళ్తున్నారా? అసలు ఇంటర్మీడియటే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి కోర్సులు. వాటికి వెళ్ళి అందులో సక్సెస్ అయ్యి ఓన్గా ఇండస్ట్రీ పెట్టుకున్న వాళ్ళని నేను చూశాను పిల్లల్ని. ఒక 10th క్లాస్ అబ్బాయి కరోనా టైం లాక్డౌన్లో నాకు కాల్ చేశాడు. గ్యాప్ ఆఫ్ ఆల్మోస్ట్ 10 to 15 years చేసి ఎంత ప్రౌడ్గా విషయం చెప్పాడంటే, అందరూ డిగ్రీలు పాస్ అయ్యి యూనివర్సిటీలో బీటెక్లు అయ్యాయి, అన్ని డిగ్రీలు ఎంబీఏలు చేసి చాలామంది ఉద్యోగాలు పోయాయి. ఒక ఏదో కంపెనీలో అప్రెంటిస్ కోర్స్ చేశాడు, డిప్లొమా చేసి అప్రెంటిస్ కోర్స్ చేసి ఈ స్టార్టెడ్ హీజ్ ఓన్ బిజినెస్. ఏదో ఇన్స్ట్రుమెంట్స్ సప్లై చేయడానికి పెద్ద పెద్ద కంపెనీలకి చేయడానికి వాడు ముందుకెళ్ళాడు. కొంచెం ధైర్యం తెగించి చేశాడు. హీ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ హిజ్ బిజినెస్ ఈవెన్ ఇన్ ద లాక్డౌన్. వాడు ఆ విషయాన్ని చాలా గొప్పగా చెప్పాడు అనమాట. అందరూ ఉద్యోగాలపై ఇంట్లో ఉన్నారు మేడం, నేను నా పని ఆగలేదు, నేను చేస్తూనే ఉన్నా. 10th క్లాస్లో నాకు జస్ట్ మార్కులు వచ్చాయి. నాకైతే ఆశ్చర్యం వేసింది, అయ్యో వీళ్ళ పరిస్థితి ఏంటి అని. నేను అందులో మాకు తెలిసిన ఫ్రెండ్స్కి 4 చెప్పాను, కంగారు పడకు, మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చే వరకు నీకు ఎప్పుడు అవసరం ఉన్నా చెప్పు, నేను రేషన్ నేను పంపిస్తాను అన్నాడు. వాడు కదా మేడం అని వాడు నన్ను కూడా అడిగాడు, మీరు టీచరే కదా, ఉద్యోగం పోయింది కదా. నిజంగా వాడు మనిషి. వాళ్ళ అమ్మేమి గొప్పగా పెంచలే పాపం. 4 పిల్లలకి పీజీ హాస్టల్స్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి వంట చేసి పెట్టి పెంచిన తల్లి, సింగిల్ మదర్. అది కదా మదర్ భయం, పెంపకం, అది కదా సంస్కారం, అది కదా సభ్యత. మార్కులు ఎక్కడా లేదు అసలు, అది చదువు. ఎగ్జాక్ట్, అది చదువు, అది కదా చదువు. వాడు నన్ను కూడా అడిగాడు, అంటే కష్టంలో ఉన్నవాడికి సహాయం చేయాలి అని అనిపించిన మానవత్వం కదా, అది చదువు. వాడు ఎంత ప్రౌడ్గా చెప్పాడు తెలుసా. నేను మా బ్యాచ్లో కొంతమంది స్టూడెంట్స్కి చెప్పాను, మేడం మీకు ఇబ్బందిగా ఉంటే చెప్పండి, నేను అట్లీస్ట్ నేను రేషన్ నేను పంపిస్తాను, మా పక్కనే షాప్ ఉంది, వాడికి నేను బిల్ కట్టిస్తాను, మీరు తీసుకెళ్ళండి అని చెప్పాను. ఎంత మానవత్వం, ఎంత ధైర్యం. అది నిజమైన చదువు. నేను నీ ఇలాంటి స్టూడెంట్కి పాఠం చెప్పినందుకు ఇవాళ నేను గర్వపడుతున్నాను. ఐఎమ్ రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ దిలావర్ అని చెప్పాను. నేను ఎవరికైనా ఇది వాడే ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మరి నన్ను కూడా అడిగాడు ఈ క్వశ్చన్, మేడం మీరు ఇబ్బంది పడకండి, కావాలంటే చెప్పండి. నువ్వు అన్నమాట అన్నావు చూడు, వెరీ హ్యాపీ. ఒకవేళ నేను ఏం పని చేయలేని రోజున దిలావర్ నీ నెంబర్ నా దగ్గర ఉంది కదా, డెఫినెట్లీ ఐ విల్ టేక్ యువర్ హెల్ప్. నిజంగా వాళ్ళ అమ్మకి నమస్కారం. గొప్ప సంస్కారం. ఆవిడేమి మార్కులు ఎన్ని వస్తాయని అడగల, మా అబ్బాయి కొంచెం దారిలో పెట్టండి. గుర్తుపెట్టుకోండి, పిల్లలు కొంతమంది పేరెంట్స్ మంచి దారిలో వెళ్తున్నారా లేదా చూడండి, ఎంత అందమైన చెప్పులు వేసుకున్నారో చూడద్దు, వాళ్ళకి ఎంత అందమైన షూ కొనిచ్చారా, బ్రాండెడ్ షూ కొనిచ్చావా లేదో చూడొద్దు, వాడు వెళ్ళే దారి బాగుందా లేదో చూడండి. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ మార్క్.
అవును మేడం, That మీరు itself- అన్నది నిజమే. ఇంతకు ముందు అంటే ఒక 15 years బ్యాక్ పేరెంట్స్ నుంచి ఈ మాట మనం వినేవాళ్ళం. ఒక 20 సంవత్సరాలు yes. మా అబ్బాయిని కొంచెం దారిలో దారిలో పెట్టండి, పెట్టండి. ఇది నేర్పండి, అది చెప్పండి, మార్కులు కావాలి, ఎప్పుడు అడగలేదు మా అబ్బాయిని కొంచెం దారిలో ఈ పెట్టండి, సబ్జెక్ట్ లో వీక్ గా ఉన్నాడని కూడా వాళ్ళు ఎప్పుడు చెప్పరు. అడిగేవాళ్ళు, మా అబ్బాయిని కొంచెం మంచి దారిలో దారిలో పెట్టండి. పెట్టండి, కొంచెం బుద్ధి ఎవరండి నేర్పండి. అడుగుతున్నారు ఇప్పుడు? మా వాడిదే రహదారి అంటుంటే మరి ఎవరికి వాడే రజనీకాంత్ నా ఆధార్ రహదారి అనుకుని వెళ్ళిపోతున్నాడు. ఏ దారిలో వెళ్తున్నాడో, ఏ మురుగుంట్లో పడతాడో, ఎక్కడి నుంచి లేవగలడో లేదో, కడుక్కోవడానికి నీళ్లు ఉంటాయో లేదో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఒకసారి మనం మురుగుంట్లో పడ్డప్పుడు ఇమీడియట్లీ కడుక్కోవడానికి వాటర్ కూడా ఉండదు. ఆ మురికి కూపలోనే చచ్చిపోయే కండిషన్స్ ఉంటుంది. అది నేర్పించాలి పిల్లలకి కదా. ఆవిడ చెప్పింది మా అబ్బాయిని మంచి దారిలో పెట్టండి అన్నది. ఒక సింగిల్ పేరెంట్గా ఆవిడ బాధపడిన బాధ పాపం చాలా కష్టపడింది. నేను ఒకటే చెప్పాను అబ్బాయికి, మీ అమ్మ ఎంత కష్టపడుతుంది, ఎన్నాళ్ళు కష్టపడగలదు. ఇప్పుడు మీరు 5 పిల్లలు ఎంతమంది ఉన్నారు ఆవిడకి, మీరు పెద్దవాళ్ళయ్యి మీరు ఆవిడని సుఖపెట్టాల్సిన పరిస్థితి కదా. ఆవిడ ఎంత కష్టపడుతుంది చూసావా, పొద్దు నుంచి రాత్రి 9 వరకు మీ బాక్స్ మీకు కట్టిస్తూ. సార్ ఆలోచించు, నీకు బాధ్యత లేదా అన్నాను. ఎందుకో వాడు మరి ఏ ముహూర్తంలో నేనేం చెప్పానో వాడికి ఎలా బుర్రలోకి ఎక్కిందో, హీ రియలైజ్డ్ హిమ్సెల్ఫ్ స్లోగా. అదే ఇంకొకటి కూడా చూడండి, పేరెంట్స్ ఇప్పుడు అడుగుతారా, సరే వాడు కొంచెం బాగుపడుతున్నాడు, వాళ్ళు వెయిట్ చేయరు. ఓపిక, వీళ్ళకి కూడా ఓపిక అంతే, అదే వచ్చిన గొడవ ఇప్పుడు. పేరెంట్స్కే పేషెన్స్ లేదు. ఇప్పుడు ఇవాళ చెప్పారు, రేపు నేను కిలం పట్టిన బిందెని ఒకే రోజు తవ్వాలనుకుంటే చిల్లు పడుతుందండి. మెల్లిమెల్లిగానే కదా వదులుతుంది కిలం. మళ్ళీ కిలం పట్టకుండా చూడండి, తోమారు కవర్ చేసి ఉంచండి, మళ్ళీ తోమండి, మళ్ళీ కవర్ చేయండి. అంతే తప్ప ఒకే రోజు పడితే మీ చేతులు పుచ్చిపోతాయి, బిందె కూడా చిల్లు పడుతుంది. ఆలోచించండి ఒకసారి. వాడు కూడా ఇప్పుడే కదా ఎక్కాడు, వాడికి బేసిక్స్ నేర్చుకోవాలి కదా. వాడు బాగుపడాలని వాడు అనుకున్నాడు. వాడు మీరు ప్రెషర్ పెడితే వాడికి విసుగు వచ్చేస్తుంది. ఎందుకు వచ్చింది చదువు, ఇల్లు వద్దు, చదువు వద్దు, అమ్మ నాన్న కూడా వద్దు అనుకునే స్థాయికి మీరు తీసుకురాకండి. ఇలాంటి పేరెంట్స్ కూడా ఉన్నారు. ప్రెషర్ ఎక్కువ పెట్టి అదే చెప్తున్నాను. వాడు ఒకవేళ సరే ఏదో వాడి గ్రహపాటు బాగాలేదు, పిల్లలు ఏదో కొంచెం తప్పు దారిలోకి వెళ్ళారు, కరెక్షన్ చేస్తున్నారు, ఓకే మనం కరెక్షన్ చేసాం, తప్పు నాన్న అలా చేయకూడదు, ఇలా గివ్ దెమ్ టైం, వాళ్ళకు ఒక టైం ఇవ్వండి. ఇంకొకటి టీచర్స్ పేరెంట్స్ కూడా ప్రతి చిన్న డెవలప్మెంట్ని, ఇప్పుడు వాళ్ళకి నిన్న 49 మార్క్స్ వచ్చాయి, ఇవాళ 52 వచ్చాయి. యూ అప్రిషియేట్ దెమ్. ఎవ్రీ స్మాల్ డెవలప్మెంట్ ఇఫ్ యూ అప్రిషియేట్, ఆ స్టూడెంట్ సక్సెస్ఫుల్గా బయటకు వస్తాడు. ఇప్పుడు నేను కంపారిజన్, నేను ఫస్ట్ పేజీ 4th పేజీ హ్యాండ్ రైటింగ్ భలే డెవలప్ అయింది అన్న, వాడు 5th పేజ్ ఇంకా అందంగా రాస్తాడు. చిన్నపిల్లలు చూడండి, సెకండ్ లాస్ట్ లెసన్ ఇంకా అయిపోతుంది అన్నప్పుడు, అబ్బా అసలు ఏం డెవలప్మెంట్ రా బాబు నీ హ్యాండ్ రైటింగ్, ఇంత ఎక్సలెంట్గా రాసావు కదా అని ఒక స్టూడెంట్ అని అన్నావు అనుకోండి, ఫస్ట్ లెసన్ని లాస్ట్ లెసన్ కంపేర్ చేస్తూ వాడికి ఎవరెస్ట్ శిఖరం ఏదో డాక్టరేట్ భారతరత్న వచ్చినట్టు ఫీల్ అయిపోతారు వాళ్ళు. చిన్న ప్రోత్సాహం కదా అది. అలా అది ఎంకరేజ్మెంట్ పేరెంట్స్ నుంచి ఉండాలి, టీచర్స్ నుంచి ఉండాలి. లేదు నాన్న నీకు వస్తున్నాయి కదా, ఇంకొంచెం కాన్సన్ట్రేషన్ చేయి, ఇంకొంచెం టైం శ్రద్ధగా చదువు. ఎక్కువ టైం చదివావు కాదు, ఇప్పుడు నేను చెప్పేది అదే. వాళ్ళు 3 గంటలు చదివారా 6 గంటలు చదివారా కాదు, అరగంటే చదువు, కాన్సన్ట్రేషన్గా చదువు. మీరు గంటలు పుస్తకం చేతికి అతుక్కుపోయేటట్టు చదువుకోగల, అది కేవలం పుస్తకం హస్తభూషణమే అవుతుంది. అసలు వాళ్ళు ఎన్ని గంటలు అక్కడికి వచ్చినారు అన్నది కాదు, ఎంత చదివారు అన్నది ముఖ్యం. ఎస్ కదా, అది ఇంపార్టెంట్. అక్కడ లేకపోతే కష్టం. ఇవన్నీ మిస్ అయితే ఇప్పుడు రిజల్ట్స్ వస్తున్నాయంటే భయం వేస్తుంది. ఇక్కడ అసలు బిగినింగ్ నుంచి బేసిక్స్ దగ్గర నుంచి వీళ్ళు ఒక ప్రాపర్ వేలో లేనప్పుడే మనం సమాజంలో ఇలాంటివన్నీ చూడాల్సి వస్తుంది మేడం. ఐ హోప్ మీరు అన్నట్టు ముందు పేరెంట్స్ మోటివేట్ అయ్యి ఎవరైనా వాళ్ళ మీద ప్రెషర్ తీసుకొచ్చినా మాకు ఈ మార్కులు చాలు అని చెప్పి పరిస్థితిలో ఫస్ట్ పేరెంట్స్ ఉండాలి. అట్ ది సేమ్ టైం పిల్లలు కూడా కేవలం ఈ మార్క్స్ మాత్రమే, మనకు ఇంకో ఛాన్స్ ఉంది, లేదా తక్కువ మార్కులు వస్తే ఇంటర్మీడియట్లో ఇంకెక్కువ తెచ్చుకోవచ్చు, లేదా బీటెక్ ఆర్ డిగ్రీ వాట్ ఎవర్ ఇట్ మే బి, నెక్స్ట్ ఏం చేయాలంటే దాంట్లో మనల్ని మనం ప్రూవ్ చేసుకోవచ్చు, ఇంకా ఛాన్స్ ఉంది అని వాళ్ళు కూడా కొంచెం కాన్ఫిడెంట్గా ముందుకెళ్ళాలి. దీని ద్వారా పేరెంట్స్ కూడా కొంత అర్థం కావాలని నేను కూడా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదా మేడం చెప్పినట్టు, మార్కులు 10th క్లాస్ మార్కులు లేదా ఇంటర్మీడియట్ మార్కులు జీవితంలో ఒక భాగం మాత్రమే. 10th క్లాసే జీవితం అయితే కాదు. ముందు పేరెంట్స్లో ఒక అవగాహన రావాలి. ఏ మార్కులు వచ్చినా ఓకే, నువ్వేం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇంటర్మీడియట్కి వెళ్ళగలవు. లేదు ఇన్ కేస్ నిజంగానే ఫెయిల్ అయ్యేవాళ్ళు ఉంటే ఏమవుతుంది, ఒక 1 month గ్యాప్లో ఏం ఫెయిల్ అయ్యామో, ఎక్కడ ప్రాబ్లం ఉందో తెలుసుకొని నువ్వు అది చదివి రాసేసుకో అని ముందు మీరు పిల్లల్ని కౌన్సిలింగ్ చేయండి. అట్ ది సేమ్ టైం పిల్లలు కూడా ఇది కేవలం ఒక జస్ట్ మీ లైఫ్లో ఒక మార్క్ మాత్రమే. నెక్స్ట్ ఇంకా చాలా లైఫ్ ఉంటుంది, చాలా జీవితం ఉంది, చాలా చూస్తాం, లైఫ్ని చాలా ఎంజాయ్ చేయాల్సింది కూడా ఉంటుంది. ఈ మార్కుల్ని బేస్ చేసుకొని విపరీత నిర్ణయాలు తీసుకొని లైఫ్ ఎండ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మనలో మార్పు రావాలి, మనకి ఎంత సబ్జెక్ట్ ఉంది, ఎంత టాలెంట్ ఉంది, మనం ఏం చేయగలం అనేది ఆలోచించుకొని కాన్ఫిడెంట్గా ముందుకెళ్ళండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.